అనుష్ఠానమునందు భగవంతుని యందు భక్తి స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. ఈ భక్తితో ఉండడం పువ్వు యొక్క స్వచ్ఛత, దీనికి సుగంధం ఉండాలి. ఈ సుగంధము ఒక్క పూజా మందిరంలో ఈశ్వరుణ్ణి చూడడం కాదు, అంతటా భగవద్ దర్శనం కోసం వెంపర్లాట ఉండాలి. ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడికి ఆయనే వస్తాడు, సారగ్రాహి వచ్చి ఏం చేస్తాడు, ఆయన ఈ తేనె తాగుతాడు. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద, ఇది కూడా 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడ విరవకూడదు దాన్ని. ఈ నామాల వైశిష్ట్యం ఏమిటో, నామాలు అసలు ఎలా పలకాలో, ఎక్కడ విరవకూడదో, ఎక్కడ పూర్తిగా చదవాలో, ఇవన్నీ మీకు నామాలు చదువుతున్నప్పుడు అప్పుడు నేను నేర్పుతాను. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద అని పిలుస్తున్నారు వసిన్యాది దేవతలు. అమ్మవారి యొక్క పెదవులను స్తోత్రం చేస్తున్నారు. అసలు శాస్త్రంలో ఏమిటి అంటే, ఆడదాని పెదవుల గురించి మాటలే మాట్లాడకూడదు. కానీ మనం మాట్లాడుతున్నది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ఆడదాని పెదవుల గురించి మనం మాట్లాడటలేదు, మనం మన అమ్మ పెదవుల గురించి మాట్లాడుతాం. బిడ్డలుగా అమ్మ పెదవుల గురించి మాట్లాడడం, అమ్మ పెదవులను మనసులో భావన చేయడం, ధ్యానం చేయడం, అది ఉన్నతికి హేతు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దానివల్ల ఏ ఉపద్రవం కానీ ఏ ఇబ్బంది కానీ ఉండదు. కాబట్టి ఇందులో పోలిక పోల్చినప్పుడు ఏమంటున్నారంటే, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద. శ్రీ అంటే ప్రకాశం, శ్రీ అన్న దాంట్లోనే ఒక రహస్యం కూడా దాచారు. శ్రీ అంటే సమస్త శోభలకు, సమస్త మంగళములకు ఏది హేతువో దాన్ని శ్రీ అని పిలుస్తారు. శ్రీకారం పడింది అంటే గుర్తేమిటంటే, సమస్త శోభనములకు, సమస్త మంగళములకు అది ఆలవాలము అని గుర్తు. ఇప్పుడు కేవలము కాంతి కాదు, అది సమస్త మంగళములకు గుర్తయ్యున్నది. ఆ పెదవుల యొక్క కాంతి ఎలా ఉంది అంటే, నవవిద్రుమ బింబ, నవవిద్రుమ బింబ. నవవిద్రుమము అంటే, విద్రుమము అంటే పగడం. పగడాన్ని అది మామూలుగా మసకబారిపోయినా లేకపోతే సాన పట్టకపోయినా దానిలో ఉండేటటువంటి ఎరుపు శోభించదు. ఆ ఎరుపుతనం లోపల నుంచి పైకి వ్యక్తమై ప్రకాశవంతమై శోభాయమానమై ఉండాలి అంటే దాన్ని సాన పడతారు. సాన పట్టినటువంటి కొత్త పగడం ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతి కలిగినది. ఏది? ఒక్క పెదవి గురించి చెప్పట్లేదు. ఒక్క పెదవి అని ఎందుకంటున్నానంటే, ఒక్క కింది పెదవి గురించి మాట్లాడితే అధరము అంటారు. 2 పెదవుల గురించి మాట్లాడుతున్నారు అని మీకు ఎలా అర్థం అవుతోంది? అందుకే దానికి ఒక సూచన వేశారు, జ్ఞాపకం పెట్టుకో అని. అలాగే బింబ అంటే దొండపండు. ఇప్పుడు ఈ రెండిటితోటి పోలిక పెట్టారు. అమ్మవారి పెదవులు నవవిద్రుమ పగడము చేత, బింబ దొండపండు చేత, శ్రీ కాంతిని నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి అంటే తొలగతోయగలిగిన, ఓడించగలిగిన రదనచ్చద. రదనచ్చద అంటే సంస్కృతంలో తెర అని అర్థం. లోపలి వస్తువు కనపడకుండా పైన పట్టినటువంటి తెరకి రదనచ్చద అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పెదవులు, ఆ పెదవులు రెండూ కలిసి రదనచ్చద తెర అయినవి. ఎందుచేత అంటే, తెరయ విడిందనుకోండి లోపల ఉన్నటువంటివి కనపడతాయి, తెర వేసేసారనుకోండి లోపల ఉన్నవి కనపడవు కదండి. అంతే తెర అంటే. మీరు ఈ మాట ఎందుకు అన్నారు అన్నది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అది అంత తేలికగా దొరికిపోయే విషయం ఏం కాదు. అమ్మవారి నామములు ఏదైనా స్ఫురణలో జాగ్రత్తగా నిలబడితే ఉత్తర క్షణంలో సద్య ఫలితాన్ని ఇస్తాయి. అసలు అమ్మవారే పెద్ద తెర, మీరు జాగ్రత్తగా భావన చేస్తే. నేను సరే ఆ విషయానికి వస్తాను మీ దగ్గరికి. నవవిద్రుమ బింబశ్రీ, నవవిద్రుమంతో పోలుస్తున్నారు. కొత్త పగడపు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినది. బింబఫలము అంటే దొండపండు, దొండపండు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినవి. ఆ 2 పెదవులు రదనచ్చద తెరయై ఏం చేస్తున్నాయి? వేటితో పోల్చామో ఆ పోల్చబడిన వాటి యొక్క కాంతిని తిరస్కరిస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారి పెదవులను పోల్చినప్పుడు నవవిద్రుమాన్ని, కొత్తగా సానపట్టిన పగడాన్ని, దొండపండుని పోలిగ్గా వేసిన ఈ 2 నిజానికి అమ్మవారి పెదవుల కాంతి ముందు
నిలబడలేవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. సహజముగా పెదవులు ఎరుపుతనాన్ని పొంది ఉంటాయి. ఈ శరీరంలో మిగిలిన అవయవములు ఎలా ఉండనివ్వండి, నల్లటి వాళ్ళకి కూడా పెదవులు మాత్రం ఎర్రగానే ఉంటాయి. శరీరం నల్లగా ఉందని పెదవులు నల్లగా ఉండదు. పెదవులు నల్లగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆయన ఏదో దురలవాటుకి అలవాటు పడినాడు అని గుర్తు. అందున మనం తెలుగు వాళ్ళం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దురలవాట్లు ఉన్నాయో వాటన్నింటినీ అలవాటు చేసుకునేటంతటి గొప్ప సంస్కారవంతులం మనం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఒరియా వాళ్ళు తాంబూలం వేసుకుని నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముతారు. అది మనకి అలవాటు. ముందు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ వెనక మోటార్ సైకిల్ మీద వస్తున్న వాడి మీద పడుతుందేమో అని కూడా అక్కర్లేదు. రోడ్డు మీద నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకు ఈ దురలవాటు మనకు అనేటటువంటి ఇది ఉండదు. ఎవడో ఎక్కడో ఒక పెట్టులో పెట్టుకుని తమలపాకులు పచ్చి వక్కలు తినే అలవాటు కొంతమందికి ఉంది. అది మనం పెట్లు పెట్టుకుని పచ్చి తమలపాకులు. ఒకడికి నస్యం అంటే పొగాకు గుండని ముక్కుపుడిగా పీలుస్తారు. అది తెలుగు వాళ్ళకి అలవాటు. ఆఖరికి వాళ్ళ తెలుగుతనం ఆంధ్ర రాష్ట్రం ఎందుకు పనికొస్తోందంటే, ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ ఒక్కచోటే చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మంచి ఉన్నా అది మాత్రం మనం అనుకరించాం. తమిళనాట ఎవ్వరైనా బొట్టు పెట్టుకుంటారు, విభూతి పెట్టుకుంటారు. అది మాత్రం మనకు అక్కర్లేదు. మనం మాత్రం బొట్టు పెట్టుకోక్కర్లేదు, మనం విభూతి పెట్టుకోక్కర్లేదు. ఎవడికి వాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిని మనం పొంది ఉంటాం. మనకి మంచి లక్షణాలు అలవాట్లో లేవు. దుర్లక్షణాలు ఎక్కడ ఏ ఉన్నాయో వాటన్నింటినీ తెచ్చిపెట్టుకోవడం మనకు అలవాటైపోయింది. సరే, అది ఒక సామాన్యుని సణుగుడు, దాన్ని పక్కన పెట్టేసేయండి. కాకపోతే నేను దేని గురించి ప్రస్తావన చెయ్యవలసి వచ్చింది అంటే, ఈ విషయాన్ని, పెదవులు నల్లబడ్డాయి అంటే అది ఒకటి శోభన హేతువు కాదు. రెండు, ఎవ్వరి పెదవులు నల్లపడవు. పెదవులు నల్లపడిపోయాయి అంటే అర్థం ఏంటంటే పెదవులు ఆరిపోయాయి అంటారు. పెదవులు ఆరిపోవడం, పెదవులు పగిలిపోవడం, పెదవులు పుళ్ళు పడిపోవడం, ఇలాంటివన్నీ అనారోగ్య సూచనలు తప్ప ఏ వయస్సులోనైనా ఎర్రగా ఉంటాయి. ప్రత్యేకించి యవ్వనంలో మరీ ఎర్రగా ఉంటాయి. కనుక ఆ ఎర్రగా ఉండేటటువంటి పెదవులు పూర్వకాలంలో కూడా ఒక లక్షణం ఉండేదిట. లత్తుక అని ఒక పదార్థం, దాన్ని పాదములకు పారాణిగా పెట్టుకునేవారు. లత్తుక పెదవులకు పూసుకునేవారు. కానీ ఒక్క లక్షణం ఉంటుంది, భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అలంకారాలు చేసుకుంటారు. భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని ఆభరణాలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సౌశీల్యము ప్రకాశిస్తుంది, లోకమునకు మర్యాద నిలబడుతుంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే, భర్త పక్కన ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు, వీధిలోకి వచ్చినప్పుడు లిప్స్టిక్ అన్న పేరుతో వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నట్టు నేను చెప్పక్కర్లేదు. నీ సౌందర్యము చాలా మందిని ఆకర్షించాలని కోరిక, దేనికి వేసుకుంటున్నట్టు? అది లిప్స్టిక్ వేసుకుని వీధిలో తిరగడం అన్నది నాకు తెలుసున్నంత వరకు ఈ జాతి సంస్కారంలో లేదు. ఎందుకు వేసుకుంటారంటే, భర్త యొక్క అనురాగమును పొందడానికి, భర్త సంతోషించడం కోసం. ఒక్క భర్తృ సమక్షంలో ఉన్నప్పుడు స్త్రీ కొన్ని అలంకారములను చేసుకోవచ్చు. అది ఆయన యొక్క ఇష్టం. అది ఆయన సంతోషాన్ని కలిగిస్తే అసలు ఆ విషయం గురించి వ్యాఖ్యానం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. భార్యాభర్తల మధ్యకు వెళ్ళకూడదు కాబట్టి తప్ప అది 10 మందిలో లిప్స్టిక్ వేసుకుని తిరగవలసినటువంటి అవసరం కానీ, అలా అమ్మడం కానీ ఈ జాతికి తెలుసని నేను అనుకోవట్లేదు. అలా ఎక్కడా చెప్పలేదు, ఏ గ్రంథంలోనూ అలా లేదు. అలా వేసుకు తిరిగితే ఇంకొక రకంగా ఆలోచించవలసి వస్తుంది. దీన్ని భాగవతంలో నిరసించాడు కృష్ణ భగవానుడు. సరే, ఇప్పుడు నేను ఆ కోణం నాకెందుకు, నేను మాతృస్వరూపం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ నిరసన గురించి నేను మాట్లాడను. కనుక చూడండి, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరద నచ్చదా. అమ్మవారి పెదవులు చాలా ఎర్రతనంతో, ఆ ఎరుపులోంచి ఒక కాంతి ఉంది. నేను మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను, అమ్మవారి ఎరుపు కేవలం పేలవమైన ఎరుపు కాదు. ఎందుచేత అంటే కొన్ని ఎరుపులు ఉంటాయి, ఆ ఎరుపు చూడగానే జుగుప్స కల్పిస్తుంది, అబ్బా అనిపిస్తుంది, కానీ మీకు శోభస్కరంగా ఉండదు. ఒక వ్రణం, ఒక కురుపు చాలా ఎర్రగా ఉందనుకోండి, అది ఎంత సూర్యకిరణాలు పడి మెరిసిపోతున్నా ఇది కురుపులా ఉంది అని ఎవరందరూ.
ఎందుకు అది హీనోపమానం. దాని యందు ప్రకాశం ఉండదు, దాని యందు బాధ ఉంటుంది. అమ్మవారి పెదవులను పోల్చేటప్పుడు చాలా గొప్ప మాట అంటున్నారు. శ్రీ, ఆ శోభ ఎటువంటి శోభ, ఎటువంటి కాంతి ఆ కాంతి అంటే దొండపండు యొక్క కాంతిని, నవవిద్రుమము యొక్క కాంతిని తిరస్కరించగలిగినది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. అమ్మవారు నిత్య యవ్వన కాబట్టి ఆవిడ పెదవులు ఎప్పుడూ అలా ఎర్రగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రదనచ్చదా, ఆ పెదవులు మూసుకుని ఉన్నాయి అంటే ఇప్పుడు పెదవులు విప్పితే ఏమవుతుందన్న విషయం మీకు చెప్పట్లేదని గుర్తు కదండి. పెదవులు ఇలా విచ్చుకునున్న రెండు పెదవులు కనపడతాయి, కానీ అలా విచ్చుకుని ఉంటే రెండు పెదవులే కనపడతాయంటే తప్పు, ఇంకా కనపడతాయి కొన్ని. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేస్తే ఆ నామాన్ని అని కూర్చున్న అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. ఆ నోరు విప్పలేదు, ఆవిడ విప్పకుండా కూర్చుంది. అలా విప్పకుండా కూర్చున్నటువంటి అమ్మవారు ఎవరున్నారో ఆ తల్లి యొక్క పెదవులు రదనచ్చదా, తెరవలే ఉన్నవి. ఇప్పుడు ఈ తెర ఉంటే ఏమైంది, వెనక ఏముందో మీకు తెలియదు. తెర అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే వెనక ఉన్నటువంటి వస్తువుని తెలియచేయకుండా ఉంచేదాన్ని తెర అంటారు. అసలు అద్వైత సంప్రదాయంలో అమ్మవారే ఒక పెద్ద తెర. అంటే శ్రీ విద్యా సంప్రదాయమునందు ఆవిడ మహారాజ్ఞి, పరిపాలకురాలు, ఆవిడ మోక్షాన్ని ఇవ్వగలదు. అద్వైత సంప్రదాయమునందు అమ్మవారిని మాయాశక్తిగా చెప్తారు. దానివల్ల వచ్చేటటువంటి దోషము లేదు, దానివల్ల అమ్మవారిని తక్కువ చేసినట్టు కాదు. ఆ మాయ పరబ్రహ్మము యొక్క శక్తి. ఈ మాయ అన్నది అమ్మవారు ఏం చేస్తుంది అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మవారు వేసేటటువంటి మాయా అనబడేటటువంటి అవనిక తెర వల్ల మీకు ఒక నష్టం కలుగుతూ ఉంటుంది. ఏమిటా నష్టం అంటే శివ దర్శనం కలగదు, అంటే ఆత్మదర్శనం అవదు, ఈశ్వర దర్శనం అవదు. ఎప్పుడూ బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇంద్రియముల చేత సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారి యొక్క మూర్తి చాలా గమ్మత్తయింది. ఎందుకో తెలుసా అండి? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం. ఇవి ఆవిడ మహారాజ్ఞీ తత్వాన్ని, ఆవిడ యొక్క అమ్మతనాన్ని చెప్తాయి. ఇది తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం వరకు. కానీ పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం ఇక్కడొచ్చింది. అమ్మవారు చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. ఇప్పుడు ఈ బంగారు పాత్రలో ఏముంది? అందులో తేనె ఉంది అనుకోండి, సమయాచారాన్ని బట్టి తేనె ఉంది. ఆ తేనె కోసం గండు తుమ్మెదలు మూగుతున్నాయి. ఆవిడ ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంది. రత్న ఘటస్థ రక్త చరణాం, ఆ తల్లి ఒక కుండ వంటి ఆకారము కలిగినటువంటి రత్నములతో చేయబడిన పాదపీఠం మీద తన పాదాలు పెట్టింది. ఇప్పుడు ఇలా తామర పువ్వుని, ఇలా తేనె పాత్రని పట్టుకుంది. దాని మీద తుమ్మెదలు ముసురుతున్నాయి. ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ చేతిలో తామర పువ్వు ఎందుకో తెలుసా అండి? ఈ తామర పువ్వు మీ యొక్క హృదయం, మీ హృదయం భగవంతుడి పట్ల భక్తి అన్న తేనెతో నిండితే అక్కడికి వస్తుంది తుమ్మెద. ఇక్కడ ముసిరే తుమ్మెదలు వేరు, పరమేశ్వరుడు అనబడేటటువంటి తుమ్మెద అప్పుడు ఆ పువ్వు దగ్గరికి వస్తుంది. అందుకే ఈశ్వరుడికి ఒక పేరు రసగ్రాహి. రసగ్రాహి అంటే తేనె తాగుతాడు. ఏ తేనె? ఇక్కడ ఉన్న భక్తి తేనె. ఇప్పుడు ఈ హృదయం ఏమవ్వాలి? హృత్పుండరీకం, అది ఒక పద్మం అవ్వాలి. ఆ పద్మములో ఏముండాలి? స్వచ్ఛత ఉండాలి. ఏమిటా స్వచ్ఛత అంటే అనుష్ఠానమునందు భగవంతుని యందు భక్తి స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. ఈ భక్తితో ఉండడం పువ్వు యొక్క స్వచ్ఛత. దీనికి సుగంధం ఉండాలి. ఈ సుగంధము ఒక్క పూజామందిరంలో ఈశ్వరుణ్ణి చూడడం కాదు, అంతటా భగవద్ దర్శనం కోసం వెంపర్లాట ఉండాలి. ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడికి ఆయనే వస్తాడు, సారగ్రాహి. వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఈ తేనె తాగుతాడు. అందుకే శంకరులు అంటారు, భృంగీఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం.
మనోరాజీవము అంటే మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద విహరించేటటువంటి గండు తుమ్మెద అన్నారు. భ్రమరాంబ అమ్మవారు, భ్రమరాంబకి మొగుడు భ్రమరాధిపతి గండు తుమ్మెద, మగ తుమ్మెద అవ్వాలి. ఇప్పుడు సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క హృదయము మీద తిరుగుతూ ఆ భక్తి అనేటటువంటి తేనె తాగడానికి సిద్ధమై ఉంటాడు. ఎవరు అమ్మవారి పాదముల మీద వాలుతారో, ఎవరు అమ్మవారికి నమస్కారం చేసి భక్తిని కోరుకుంటారో అటువంటి వారు ఈ తామర పువ్వు దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ తామర పువ్వుతో మీ మనస్సుని ఈశ్వరుడు వాలవలసినటువంటి పద్మంగా మారుస్తుంది. ఎవడు ఇంద్రియ లంపటంతో ఉండి అమ్మవారి పాదముల వంక చూడడో వాడికి తేనె మీద ముసిరేటట్టు చేస్తుంది. అంటే ఆవిడేమనదు, ఇంద్రియ సుఖములను ఇచ్చేస్తుంది. మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి? చాలా చమత్కారం. ఇంద్రియ సుఖముల యందు మగ్నుడగుట అంటే మృత్యు అంటే. ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి. భగవంతుడి నామం చెప్పడంలో, భగవత్ పూజ చేయడంలో, భగవత్ కథ వినడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఈ కన్నులు చెమర్చలేదనుకోండి, ఆ బతుకు బతుకు కాదు. ఎందుకు చెమర్చవో తెలుసా అండి? ఆర్ద్రత లేదనమాట. అసలు సీతమ్మ తల్లి కథ చెప్పండి, దేవీ భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి, లలితా సహస్రం చెప్పండి, వాడికి అది ఎందుకు పనికి వస్తుందంటే వాడికి కాసేపు కాలక్షేపానికి కూర్చుంది తప్ప ఆర్ద్రత లేదు. ఆ మనస్సు కదలదు, ఆ మనస్సు సంతోషాన్ని పొందదు. ఎక్కడ మనస్సు కదిలిపోతుందో, ఎక్కడ ఆ ఈశ్వరుడు యొక్క వైభవం వినడం చేత గొప్ప ఆనందం కలిగి కన్నుల వెంట నీరు కారుతుందో, వినగా వినగా వెళ్ళి భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేటప్పుడు, ఒక శ్లోకం చదివేటప్పుడు ఆనందం చేత కన్నులు చెమరుస్తాయో, ఎవడి కన్నులు చెమర్చడం నేర్చుకున్నాయో ఈశ్వరుడి యొక్క గొప్పతనానికి, భక్తుడి యొక్క గొప్పతనానికి, ఆ హృదయము రసాస్వాదనమునకు ఈశ్వరుడికి సిద్ధమైన వస్తువై ఉన్నది. మీ కన్నులు ఎప్పుడైనా అలా చెమర్చాయా? అందుకే మీ ఏడుపు మీకు అగ్ని పరీక్ష. ఎన్నింటికి ఏడుస్తాం అక్కర్లేని వాటికి. ఒక్కసారి ఎప్పుడైనా ఈశ్వరుడి విషయంలో ఆనంద భాష్పాలు కారాయా? ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు చెమర్చాయా? ఒక్కసారి ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మనిరతి గురించి చదివి నీ కళ్ళు తడిసిన సందర్భం ఉందా? నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఈ ఘట్టం చదివితే నా మనసు నిండిపోతుందండి అని నువ్వు ఆ పుస్తకం తీయగానే అట్టపక్కన పేజీ నంబర్ వేసి నువ్వు మళ్ళీ ఒకసారి అది చదివగానే నీ మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ సందర్భం ద్యోతకమై అబ్బా ఏమి మహాపురుషుడు అని నీ మనసు కదిలిపోయి నీ కళ్ళు తడిసిన సందర్భం జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వస్తువుల గురించే ఏడిచావా? దీనికి ట్రైనింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు నీకు ఏడవమని. పుట్టుక ఏడుపు, చావు ఏడుపు, రెండిటి మధ్య ఉంచుకున్నది ఏడుపి తప్ప నీకు ఏడుపుతో పుట్టిన వాడివి ఏడవకుండా నవ్వుతూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కోసం బోధంతా వచ్చింది. ఇది నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని పరమ సంతోషంగా చిరునవ్వుతో ఈ శరీరాన్ని కట్టిన బట్ట విప్పినంత తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానసిద్ధి కొరకు, అంతటి భక్తి కొరకు నువ్వు ఆ బోధని విని లోపల జీర్ణం చేసుకుంటున్నావా? అలా కాకపోతే బతుకంత ఏడుపే. పుట్టినప్పుడు ఏడిచావు, వెళ్ళిపోయినప్పుడు ఏడిచావు. నిన్ను తలుచుకుని ఏడిచే రోజంటూ ఉంటే మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసము ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళడం, చూడొచ్చు, నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచీలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు
మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయి అనుకోండి. అందులో ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా, అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు, ఏం పర్వాలేదు, కాస్త సాంబార్ పెడుతూ అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడెప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోడలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి, ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది. వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం. వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు. వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నాను. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తావు నువ్వు, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు. భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తాను. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో. భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకడిని నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని, మీ కళ్ళు ప్రతి క్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడు. ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకన్నాను మీతో అంటే, అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం. ఇటు రక్తోత్పలం పట్టుకుంది, ఇటు అలిపూర్ణరత్న చషకం, ఇటు తేనె పాత్ర పట్టుకుంది. ఇలా ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా చూస్తుంది. అమ్మా అంటే ఇంతే, మీ ఏడుపుని బట్టి మీకు ఇవ్వగలిగినది.
ఏడిస్తే చులకన చేస్తారు మిగిలిన వాళ్ళు. ఆయన పాపం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారండి అని 10 మంది చెప్పుకుంటారు. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు అని అనకుండా కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా మీ కోరిక తీర్చింది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మొక్కతే. చిన్నప్పుడు వీడు ఏడిచాడండి అని ఎవరికీ చెప్పదు. వాడు ఏడవగానే నేను వాడికి పాలు ఇవ్వలేకపోయానని ఏడుస్తుందమ్మ. మీరు చూడండి కావాలంటే. పిల్లాడు చాలాసేపు గుక్క పట్టి ఏడిచి ఏడిచి ఏడుస్తుంటే అమ్మ ఎక్కడో పొరుగింటమ్మతో కబుర్లు చెప్తోంది అనుకోండి. పొరుగింటమ్మతో కబుర్లు చెప్పి 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 లోపలికి వచ్చి చూసేటప్పటికి పిల్లవాడిని గండు చీమ ఏదో పట్టుకుని కరిచేస్తుంటే వాడు చిన్ని చేతులతో తీసుకోలేక దద్దురిక్కిపోయి ఏడుస్తుంటే లోపలికొచ్చి చూసి ఎర్ర పడిపోయిన కళ్ళతో వాడు వెక్కి వెక్కి ఏడిస్తే అమ్మ వచ్చి ఆ చీమను తీసేసి దద్దురిక్కిన చోటు చూడగానే అమ్మ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా అండి? వీడు ఏడిచాడని వీధిలో వాళ్ళకి చెప్పదు. వీడు ఇంత ఏడ్చే వరకు నేను ఆదమరిచి ఉన్నానని ఏడుస్తుంది. అది అమ్మతనం రా. కూర్చున్నది అమ్మ. నువ్వు ఏడవగలవా ఈశ్వరుడి గురించి ఒక్కసారి? నాకు భగవంతుడు కావాలని నువ్వు ఒక్కసారి నీ హృదయము ద్రవించగలదా? ద్రవించగలిగితే చెప్పు, తెరెత్తేసి శివుడిలో కలపడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. మాయని పైకెత్తేస్తుంది. ఇంకా నిన్ను ఇంద్రియములతో తిరగవలసిన అవసరం లేకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూపిస్తుంది. అప్పుడు నీవు తినడంలో, నీవు అలంకరించుకోవడంలో, నీవు బాగుపడడంలో నీకు తృప్తి లేదు. 10 మంది తినడంలో, 10 మంది సంతోషంగా ఉండడంలో నీకు సంతోషం ఉంటుంది. అంతే తేడా. కాళీ 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 అని బతికున్న నాళ్లు పొంగిపోయారు రామకృష్ణ పరమహంస. పరమ అద్వైతమును అనుభవించారు. ఏమి తేడా వచ్చింది ఆయనకి? చూడండి, రామకృష్ణ పరమహంసకి కంఠంలో పుట్టిందండి రాచపుండు. మహానుభావుడికి ఆయన సమాధి అంటే అసాధారణ సమాధి పరమహంసది. ఆయన ఇలా కూర్చుని ఉండేవారు. ఎవరో వచ్చి భగవంతుడి గురించి మాట్లాడుతుండేవారు. ఆయన లేచి పారవశ్యంతో నాట్యం చేసేస్తుండేవారు. నా దగ్గర ఇంట్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఓ ఏమి స్థితయా మహానుభావ అని. ఆ పంచ పైకి కట్టుకుని మోకాళ్ళ మీదకి 2 కాళ్ళు ఎత్తి ఇలా అరమోట్పు కన్నులతో ఆయన పొంగిపోతున్న దృశ్యం ఎంత ఆశ్చర్యంగా ఉందో. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. చంద్రశేఖర పరమాచార్య సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్తూ చెప్తూ సమాధిలోకి జారిపోయేవారు. జారిపోయి మళ్ళీ బహిర్ముఖులు అవుతుండేవారు. అయి మళ్ళీ 4 మాటలు చెప్తుండేవారు. వెంట వెంటనే నిద్రలోకి జారిపోయినట్టు సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు అటువంటి ఆనందావస్థను పొందుతుంటారు. ఇందులో మీరు చూడండి, రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుడితే మాటలు కాదండి, మాట మాట్లాడడం కూడా కష్టం. మాట మాట్లాడితే రాచపుండు కదిలి నెత్తురు పెదవుల నుంచి కారేది. అటువంటి స్థితిలో వివేకానందుడు అన్నాడు, మీరు ఖాళీ ఖాళీ అంటే అమ్మవారు మీతో మాట్లాడుతుంది. మీరు వెళ్ళి అమ్మా ఇంత అన్నం తినలేకపోతున్నానమ్మా, ఈ రాచపుండు తీసేయి అని అడిగితే తీయదా అని అడిగారు. అమ్మ తీయదంటారా? అమ్మ తీస్తుందంటారా? అమ్మ తీస్తుంది అంటే ఎప్పుడు తీస్తుంది తను అడిగితే? అంత హేయంగా శరీరం మీద మమకారం ఉంటే కదా ఆయనకి. అది ఎప్పుడో నశించిపోయింది. పైన ఉన్న తిత్తి గురించి ఆయనకి సంబంధం లేదు. లోపల ఉన్న ఆత్మతో ఆయన అనుసంధానమై ఉన్నారు. తిత్తి ఎలా పోతే ఆయనకి ఎందుకు? బట్ట చిరిగిపోయిందని బాధ లేదు, శరీరం కాపాడబడిందని సంతోషం. అలా శరీరం పోతోందని బాధ లేదు, ఆత్మ తెలిసిందని, ఆత్మ యందు మగ్నమయ్యానని ఆత్మగా నిలబడి ఆయన ఉన్నారు. ఆయన ఏమీ అనలేదు. అప్పుడు కూడా ఆయన గురుత్వం చూడండి. ఇది గురువు అంటే. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు, గురువు అనగా ఎవరు? ఆత్మని అనుభవించినటువంటి గురువు ఎలా ఉంటాడు అంటే ఆయన అన్నారు, చెరుకు కర్రని కత్తితో నరికితే, కత్తిని నాలికతో నాకితే తీయగా ఉంటుంది. ఎవరు? నరికిన కత్తి. చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే, మరని నాకితే మర తీయగా ఉంటుంది. చెరుకు కర్రని పళ్ళ మధ్య పెట్టి నవిలితే, నవిలిన పళ్ళు తీపెక్కుతాయి. పిప్పైపోయిన చెరుకు పక్కన పడిపోవచ్చేమో కానీ తీపినివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే కష్టం వచ్చినా సుఖం వచ్చినా, పుండు పుట్టినా ఆరోగ్యంగా ఉన్నా, ఆ సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, ఈశ్వరుడి పాదములను లోపల స్మరించకుండా ఉండలేని వాడెవడున్నాడో వాడు గురువు, వాడు భక్తి తత్పరుడు, వాడు రసహృదయం ఉన్నవాడు. వాడు మాత్రమే తాను అనుభవించగలడు, వేరొకరికి బోధించగలడు. లేనివాడు తానే అనుభవించవని వాడు వేరొకరికి ఏం బోధ చేస్తాడు, ఎవరిని గట్టెక్కిస్తాడు. అందుకే రామకృష్ణ పరమహంసని, మీ కంఠంలో రాచపుండు పుట్టింది కదా, మీరు వెళ్ళి కాళికాదేవిని అడగకూడదా అని అడిగారు వివేకానందుడు. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తానన్నారు. నిజంగా అడుగుతారా?
లోపలికి వెళ్ళారు, అమ్మ ముందు నిలబడ్డారు. అమ్మ నవ్వింది. ఏమిలా వచ్చావని. ఏం లేదు, ఒకసారి నీ పాద దర్శనానికి వచ్చాను. ఆయన ఏం అడగలేదు, బయటికి వచ్చాడు. వివేకానందుడు ఎదురు చూస్తున్నాడు. అడిగారా అన్నాడు. అడిగాను. ఏమందమ్మా? ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నారు. అప్పుడు కూడా రమణులు చెప్పింది మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పారండి. మరలో తిరుగుతున్న చెరుకు కర్రై తీపిని అందించింది. కంఠమునందు రాచపుండుండి మాట్లాడితే నెత్తురు పడే వ్యక్తి అప్పుడు కూడా శిష్యుణ్ణి ఉద్ధరించే మాటలే మాట్లాడారు. ఇన్ని కంఠములతో తింటున్నది నువ్వు కాదా? నేను తింటేనే తిన్నదా? ఎవరు తిన్నా ఆ లోపల ఉన్న ఈశ్వరుడు తింటున్నాడు. ఈ స్థాయికి వెళ్ళిపోయారు పరమహంస. అందుకే ఆయన్ని పరమహంస అన్నారు. అటువంటి వారు ఉంటారు. వారు సనాతన ధర్మములకు గొడుగు. ఆయన ఈ ధర్మాన్ని నిలబెట్టారు. అటువంటి మహాపురుషులు లేనినాడు, ధర్మము ఆచరణాత్మకం కానినాడు, అనుష్ఠాన పర్యంతంలోకి రానినాడు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా అది శుష్క వేదాంతం అవుతుంది తప్ప తన అనుష్ఠానానికి తన ఆచరణకే పనికిరానిది ఇతరులకు చెప్పడానికి అధికారం ఏముంటుంది? అందుకనే ముందు తాను అనుభవించాలి, తాను అనుష్ఠించాలి, తాను ఆ సంతోషాన్ని పొందాలి. పొందితే తప్ప ఇతరులకి చెప్పడానికి తనకు అధికారాన్ని ఉండదు. అందుకే పరమహంస అంటారు, శిథిల దేవాలయమునందు శంఖమూతకు అన్నారు ఆయన. శిథిలమైపోయినటువంటి దేవాలయం, దాంట్లో పూజ లేదు. అక్కడికి వెళ్ళి శంఖం ఊదావు నువ్వు. ఊదితే ఆ శంఖనాదం విని గుళ్ళో పూజ అవుతోందని అందరూ వచ్చారు. నిన్ను చూసి గుళ్ళోకి వెళ్ళారు, అది అలాగే ఉంది బూజులు పట్టి. ధూర్తుడా, ఎంత పని చేశావురా? పూజ లేని గుడికి శంఖం ఊదావు. మేము ఏమిటి గుడికి పునఃప్రతిష్ఠ అయిందా అని వచ్చాం అని వెళ్ళిపోయారు. శంఖం ఊదిన వాడు నిందింపబడ్డాడు. నీది శిథిల దేవాలయం, నువ్వే దీన్ని బాగు చేసుకోలేదు. నీలో ఉన్న శివుడికే పూజ లేదు, నీలో ఉన్న పరమాత్మకి అభిషేకం లేదు, నీకే భక్తి లేదు, నీ హృదయమే రసగ్రాహిని పిలవలేదు. నువ్వు ఎవరి కోసం శంఖం ఊస్తావు? ముందు నీ ఇల్లు చక్కదిద్దు, నువ్వు అనుష్ఠించు, నువ్వు ప్రవర్తించు, నువ్వు ధర్మాన్ని పాటించు. ఆ తర్వాత 10 మందికి చెప్పు. అప్పుడు నువ్వు సరి అయిన దేవాలయ ముఖమంటపంలో నుంచి శంఖం ఊదిన వాడి అవుతావు. కాబట్టి విన్నవాడికి ఎక్కువ మర్యాద, చెప్పేవాడికి ఎక్కువ మర్యాద దేనికి ఇస్తారు? ఆయన అనుష్ఠించి ఉన్నాడని మర్యాద. మీ అందరూ ఇంతమంది కింద కూర్చున్నారు, మీ అందరూ నాకన్నా అధికులే. మీరు ఎందుకు కింద కూర్చుని నాకు ఇంత వేదిక వేశారు అంటే మీకు ఒక నమ్మకం, నేను చెప్తున్నది నేను నమ్మానని, నేను లోపల చాలా సంతోషించి పొంగిపోతూ మీకు చెప్తున్నానని మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడానికి కనీసం అనుష్ఠించడం మాట దేవుడెరుగు. నాకు ఆ నమ్మకమే లేకుండా పుస్తకం పెట్టుకుని నేను చెప్తే లోపల నమ్మకం లేని పలుకులు నేను నా పెదవుల మించి పలికితే ఎవరిని ఉద్ధరించడానికి ఆ పలుకులు? నాకన్నా డబ్బుల కోసం నటించినటువంటి నటుడు కొన్ని కోట్ల రెట్లు యోగ్యుడవుతాడు. అటువంటి నట సార్వభౌముల కన్నా నేను పెద్ద నట సార్వభౌముని అవుతానప్పుడు, అంత పెద్ద నటరత్నాల కన్నా నేను పెద్ద నటరత్నను అవుతానప్పుడు, నట సామ్రాట్టుల కన్నా నేను నట సామ్రాట్టును అవుతానప్పుడు. నువ్వు నటించిన నటన చేత పాడైపోతావు. ఎందుకు వచ్చింది? నువ్వు అనుష్ఠించు. నువ్వు ముందు ఇక్కడ విశ్వాసం పెట్టుకో. నువ్వు విశ్వసించి నమ్మి దృఢదీక్షతో అప్పుడు నువ్వు పలుకు. ఆ పలుకు ఇతరులను ఉద్ధరిస్తుంది అంటారు రామకృష్ణ పరమహంస. కాబట్టి చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపు ఉన్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడొకడుంటే అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వరా నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపెంటికయో, నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా?
శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజాక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్మల స్ఫుట నటనారు రూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుడి తేట నవఘలించుల లాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణంశకొత్తరీ ఎంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన ఉంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకు ఎక్కింది ఏది ఎక్కింది? ధూర్జటిదెక్కింది. ఎందుకు ఎక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు? తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువెందుకయా? ఎందుకొచ్చిన చదువు? పనికిరాని చదువు. నా కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసం అని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగం వేశాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునత్య కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్మ్యం, కాళహస్తీశ్వర శతకం. చిరాయు అయ్యాడు మహానుభావుడు. ఒక్క మాట రాసుకున్నారు పోతన గారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నారు. ఎంత పొంగొచ్చిందో ఆ హృదయానికి. మాయమ్మ అన్నారు. అనగానే అది ఎక్కడుంది? ఇంటి లక్ష్మీకమ్మికి తోరణం కట్టినట్టు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి అందరి ప్రమాదాలు బాపేదైతే లక్ష్మీకమ్మికి తోరణమై పోతన గారి పద్యం పట్టుకుంది. పోతన గారు ఆ స్థాయిని ఎలా పొందగలిగారు? ఆర్తితో పిలిస్తే నిన్ను పరమశివుల్లో కలపడానికి, ఇక్కడే ఇప్పుడే మోక్షం ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. ఆ తల్లే పెద్ద తెర. కాబట్టి ఇప్పుడు రతనచ్చద ఆవిడ పెదవులు తెర ఏమిట్రా? ఆవిడే పెద్ద తెర. ఆవిడ అనుగ్రహం నీకు కలిగిందా? ఆవిడ కాంతి ఉపాసన నీకు లభించిందా? ఆవిడ కాని మాయా అన్న అవనికని పైకెత్తిందా? పరబ్రహ్మంతో కలిసిపోతావు. ఇక్కడే ఇప్పుడే నీవే పరబ్రహ్మమని తెలుసుకుంటావు. ఇటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి అమ్మ ఉన్నదే, ఆ అమ్మ యొక్క పెదవులను మేము స్తోత్రం చేస్తున్నామంటున్నారు వశిన్యాది దేవతలు. అందుకని చూడండి, నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రథనచ్చదా. సరే, బాక్యంలోకి వస్తే వశిన్యాది దేవతలు ఇలా పిలిచారు, అలాగే వ్యాస భగవానుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. కానీ ఇప్పుడు నిజంగా అమ్మవారి పెదవులతో పోల్చడానికి అటువంటి పోలిక సరిపోతుందా అంటే, ఆయనే ఒక మాట అన్నారు, న్యక్కారి తిరస్కరింపబడినవి. దొండపండే ఉందండి, కాకి ముక్కుకి దొండపండు అని దొండపండు కనపడితే కాకి పొడుస్తుంది. దాంట్లోంచి ఇలా ప్రేగు కారిపోయినట్టు ఆ ఎర్రటి ముద్ద కిందకి జారిపోయి, ఇంకా ఒకవేళ ఏ కాకి పొడవకపోయినా పండిపోయిన దొండపండు కొంతకాలానికి మెల్లగా విరిగిపోయి ముద్దలు ముద్దలుగా పేశలంగా అయిపోతుంది. కానీ అమ్మవారి పెదవి ఎప్పటికీ అలా కాదు కదా. అలా కాని అమ్మవారి పెదవిని మీరు దొండపండుతో ఎలా పోలుస్తారు? నవ విద్రుమము. విద్రుమము పగడం ఎంత గొప్పదైనా అవ్వచ్చు, కానీ ఆ పగడం గట్టిగా ఉంటుంది. పగడము కాంతి కొంతకాలానికి తరిగిపోతుంది. ఆ శోభ
క్షీణించిపోతుంది, గీతలు పడిపోతాయి. కానీ అమ్మవారి పెదవులకు అటువంటి లక్షణం లేదే. మీరు నన్ను సహృదయంతో మన్నించగలిగితే అది ఎంత పగడమైనా ఎంత దొండపండైనా దాని పట్ల అంత మక్కువ కలిగిన వాడు ఉండడు. కానీ మన్మధుణ్ణి గెలిచినటువంటి పరమశివుడికి అధరాపానాశక్తిని కల్పించినటువంటి అధరం, అటువంటి అధరానికి దొండపండుకి పోలిక ఎలా వేస్తారు మీరు? కాబట్టి నవవిద్రుమ బింబ శ్రీన్యకారిదనచ్చద, అమ్మా నీ యొక్క పెదవులు ఆ రెండిటి యొక్క కాంతిని తిరస్కరిస్తున్నాయి అన్నారు. ఇంకా గమ్మత్తుగా చెప్పవలసి వస్తే అసలు నీ పెదవులకు ఉపమానం లేదు, అది దాని అర్థం. అంటే లోకంలో పెదవి గురించి చెప్పాలి అంటే సమాన ధర్మం ఉన్నటువంటి ఏ రెండింటిని తీసుకొచ్చి వేయడం మాత్రమే కుదురుతుందో ఆ రెండు వస్తువులు పక్కకి తీసుకొచ్చి పెట్టినా కూడా అవి రెండు నిలబడలేకపోయాయంటే ఇంకా మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం సృష్టిలో? కాబట్టి ఈ సృష్టిలో నీ పెదవులతో పోల్చడానికి తగిన వస్తువు వేరొకటి లేదు. ఇలా ఎన్ని విషయాల్లో లేదు? ఏ విషయంలో లేదు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, పద్మరాగమణులు ఓడిపోయి. కాబట్టి అమ్మతో పోల్చడానికి ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ఏదీ లేదు. అంటే అమ్మతో పోల్చగలిగిన వస్తువు అన్నది లోకంలో లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే. నేను ఎప్పుడైనా నా తల్లిని పొగిడాను అనుకోండి, మా అమ్మని పొగిడితే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నా భార్యని విమర్శించినట్టు అవదది. మీరు చాలా మందికి లోకంలో ఉండేటటువంటి అపప్రథ సంకుచితంగా ఉంటుంది. మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం, మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు అనుకున్నారు అనుకోండి, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళకి బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనిపించుకోవాలంటే తెలుగు మాటలు మాట్లాడకూడదు అని. మీరు చూడండి, చాలా మంది దగ్గర ఉంటుంది ఈ లక్షణం. ఇది ఎంత దూరం ఉంటుందంటే వాడు నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అనడం, గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అంటే. ఎందుకు గోదావరి ఏంటి అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని వాడికి ఒక తృప్తి అనమాట. అయితే గోదావరి ఏంటి, నువ్వు తెలుగువాడివి, గోదావరి ఎక్స్ప్రెస్ అని నీ తెలుగు దేశంలో ప్రవహిస్తోందని వాళ్ళు ఆ పేరెట్టారు. నువ్వు గోదావరి అంటామని వాళ్ళు పెట్టలేదు. హాయిగా సంతోషంగా నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అని ఎందుకు అనలేవు? నీకు తెలుగులో ఆ పళ్ళన్నీ నీకు తెలుసు, కాయలన్నీ నీకు తెలుసు, పాదులన్నీ నీకు తెలుసు, ఎందుకు అనవు తెలుగులో? ఆ తెలుగు భాషతో మోక్షానికి పొందాడు పోతన గారు. తెలుగు భాషలో కీర్తనలు చేసి రామదాసు గారు రామచంద్రమూర్తిలో ఐక్యం అయ్యారు. నీ ఇంతోటి బతుక్కి తెలుగు అడ్డొచ్చిందా? నువ్వు రెండు తెలుగు మాటలు మాట్లాడడానికి నీకు కష్టమా? కావాలని ఏదో ఇంకా అసలు లండన్లో పుట్టి లండన్లో పెరిగి ఇక్కడికి ఏదో తెలియక మొట్టమొదటిసారి వచ్చి మొట్టమొదటి నిమిషంలోనే మనతో మాట్లాడుతున్నంత నటన, ఏదో అసలు మాకు తెలుగు రాదు కదండి. నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే, నేను గొప్పకి చెప్పాను అనుకోకండి, నీ జాతి సంస్కృతిగా నీ కన్న తల్లిగా పోతన గారి పద్యాలు నీకు వచ్చి ఉండాలి, నువ్వు తెలుగులో చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. అంతేకాని నీకెందుకంత తాపత్రయం ఆ ఇంగ్లీష్ మీద? అయిన దానికి కాని దానికి ఇంగ్లీష్ ఎందుకు? నీ చదువు ఇంగ్లీష్లో చదువుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. ఇంగ్లీష్ నీ భార్య లాంటిది. చక్కగా ప్రేమించు, చక్కగా పోషించు, చక్కగా ప్రేమ పెంచుకో, దాని యందు ఆనందాన్ని పొందు, ఉన్నతికి రా, బిడ్డల్ని కను. దాని వలన నేను కాదన్ను. కానీ నీ తల్లి లాంటిది తెలుగు భాష. తెలుగు భాషని తిరస్కరించడం నీ తల్లికి అన్నం పెట్టకపోవడం లాంటిది. అక్కర్లేని దానికి ఇంగ్లీష్ మాట్లాడితే అసహ్యం వేస్తుంది. నువ్వు ఉల్లిపాయ అన్నదానికి ఉల్లిపాయ అంటేనే బాగుంటుంది తెలుగులో. ఉల్లిపాయని ఇంగ్లీష్లో అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఉల్లిపాయని ఇంగ్లీష్లో పిలిచారనుకోండి అసహ్యం వేస్తున్నాడు. ఏమిటి ఉల్లిపాయ అనడానికి ఇంగ్లీష్ ఎందుకు? ఉల్లిపాయ అనలే ఏంటి? లండన్ నుంచి వచ్చావా నువ్వు? లండన్లో పుట్టావా నువ్వు? ఆంధ్రదేశంలోనే పుట్టా, ఆంధ్రదేశంలోనే పెరిగావు, ఉల్లిపాయని ఎందుకనో అంటే వాడెవడో అన్నాడు, వీడు విన్నాడు, ఇంకక్కడి నుంచి అది ఈ స్థితి. సరే, ఇదంతా వేరే విషయం అనుకోండి. ఇంతకీ నేను మీకెందుకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది? ఈ విషయాలన్నీ ఎందుకు అసలు నువ్వు చెప్పావు అని మీరు అడగచ్చు. అంటే అమ్మవారి పెదవులకు ఉండేటటువంటి గొప్పతనం తిరస్కరించినది ఆ రెండు ఉపమానములను అని కేవలంగా వసిన్యాది దేవతలు వ్యాస భగవానుడంటే దాన్ని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా చమత్కారంగా ఆవిష్కరించారు. ఆయన అంటారు, ప్రకృత్యారక్తాయాస్తవ సుదతిదం తచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తత్పింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులామధ్యారోఢుం కదమివనలజ్జేత కలయా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా ప్రవచ్యే నే చెప్తున్నానమ్మా అన్నారు. సాదృశ్యం పోలిక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేని చేత పోలిక వస్తుంది?
అంటే అమ్మా నీ పెదవులకు పోలిక చెప్పచ్చు. వీళ్ళు అంటున్నారు లోకంలో పోలిక లేదంటున్నారు, కానీ ఒక్కదాంతో పోలిక చెప్పచ్చు, రెండో దాంతో మాత్రం కుదరదన్నారు. ఎందుకని? ఇదొక చమత్కారం శంకరాచార్యుల వారి శ్లోకాలు. ఆయన అన్నారు ప్రకృత్యారక్తాయాస్తవ సుదతి. మనకి శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న ఈ పేర్లు పనికిరావు. సుదతి అంటే చక్కటి పలువరస కలిగినది అని అర్థం. ఎప్పుడు కనపడతాయి ఆ పలువరస? పెదవులు విడితే ఆ పలువరస కనపడుతుంది. అంత అందంగా పళ్ళు కనపడకుండా పెదవులు మూసి ఉండేటటువంటి తల్లి అంటే చక్కటి హాసం ఉన్న తల్లి. ఆయన సుదతి అని పిలిచారు. 3 అక్షరాల నామం, ఎంతో చక్కటి పేరు. మీకు సుదతి ఎక్కడా కనపడదు. అయ్యి బాబోయ్ ఎంత చిత్ర విచిత్ర. సరే మళ్ళీ అటు ఎందుకు కానండి. కాబట్టి శంకరులు అంటున్నారు సుదతి దంతచ్చదరుచేహే అంటే అమ్మా నీ పన్నులు కప్పినటువంటి ఆ పెదవుల యొక్క కాంతి ఒక వస్తువుతో పోల్చవచ్చు లోకంలో. వీళ్ళు పోల్చడానికి వస్తువు లేదంటున్నారు, కానీ అబద్ధం, పోల్చచ్చు. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. లోకంలో పగడంతో పోలిస్తే వీళ్ళకి అభ్యంతరం వచ్చింది. ఎందుకని? పగడం గట్టిగా ఉంటుంది కదా, అమ్మవారి పెదవుతో ఎలా పోలుస్తావు? పగడం కొన్నాళ్ళకి కాంతి పోతుంది కదా, ఎలా పోలుస్తావు అని కదా అంటున్నారు. నేనంటాను పగడం కానీ ఒక తీగకి పండితే నీ పెదవులతో పోల్చచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఓ మిలికి పెట్టారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. ఏమిటండి తీగకి పండితే ఏమిటండి అనాలి మీరు. తీగకి పండితే అంటే ఇప్పుడు అసలు పగడం ఎలా దొరుకుతోంది? పగడం తీగలకేం కాయదు. పగడం ఒక రాయి కాబట్టి భూమిలోనే దొరుకుతుంది అంతే. పగడానికండి ఒక గొప్ప లక్షణం ఉంది. ఈ నామంలో పగడంతో పోల్చడానికి పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? పగడాల మీద ఈ జాతిలో ఉన్నటువంటి రహస్యాల్ని విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది, గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది. బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భమునకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి. దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్గా డాక్టర్ జెరీ అన్న ఆయన, మన దేశం వారు కాదు, ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది, పగడానికి ఆ శక్తి ఉంది అని ఆయన నిరూపించి చూపించారు. కాబట్టి పగడం అంత గొప్పది. అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో. అది అందుకని పగడం వేసి చెప్పడం. ఇప్పుడు శంకరులు అంటున్నారు కేవల పగడం సరిపోదు అంటున్నారు కదా, తీగకు పగడం పండితే నీ పెదవులకు పోలిక ఇచ్చన్నారు. అంటే పగడం భూమిలో తరుగుతుంది తప్ప తీగకి దొరకదు కదా, అసలు కాయ కాసి పండు అవ్వదు అదేమి. అంటే పగడం తీగకి పండితే అనగానే అది జరగదు కాబట్టి అమ్మవారి పెదవులకు పోలిక లేదని చెప్పండి కదండి. శంకరాచార్యుల వారు అలా వచ్చారు. కవి సమయమే కాదు, అది నిజంగా యథార్థంగా జరిగేది ఏం కాదు. రెండోది ఆయన అంటున్నారు మరి ఏం బింబఫలం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటారేమో అని ఆయన అన్నారు. బింబఫలం అన్న పేరు దానికి ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా? బింబము అన్న మాటకి ఒక అర్థం ఉంది. బింబమునకు ప్రతిబింబమునకు అభేదం, రెండు ఒకటే. బింబమే ప్రతిబింబము, ప్రతిబింబమే బింబము. బింబాన్ని దిద్దితే ప్రతిబింబాన్ని దిద్దుతారు, ప్రతిబింబాన్ని దిద్దితే బింబం దిద్దబడుతుంది. బింబ ప్రతిబింబములకు అభేదం, రెండు ఒకటే. పైగా బింబమును ప్రతిబింబమని పిలుస్తారు. అసలు దొండపండుని పోల్చడం ఏమిటమ్మా? దొండపండుతో నీ పెదవులతో పోల్చడానికి ప్రయత్నం చేసినందుకు అది సిగ్గుపడిపోయింది అన్నారు. ఎందుకు సిగ్గుపడిపోయింది శంకర అంటే, నీ పెదవి యొక్క ఎర్రటి కాంతిలో కోటో వంతు పుచ్చుకునే అది ఆ స్థితిని పొందింది. అది నీ పెదవితో పోటీ చేయడానికి అది ప్రతిబింబ సదృశమే కానీ అసలు అది బింబ సదృశం కాదు. నీతో పోటీ చేయడానికి నీ వలన అది ప్రకాశించింది, సూర్యుడి కాంతి చేత చంద్రుడు ప్రకాశించినట్టు. ఇంకా అది నీ పోలికి ఎలా పనికి వస్తుందమ్మా?
కాబట్టి పోలిక్కి పనికిరాదు, కాబట్టి పెదవిని పక్కన పెట్టేశాను. కానీ ఆ దొండపండు పక్కన పెట్టాను, పగడం మాత్రం పనికొస్తుంది. ఎప్పుడో తెలుసా? తీగకు పండితే. అంటే తీగకు పండుతుందా? అసలు ఎప్పటికీ పండదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి పెదవుల గురించినటువంటి విషయాన్ని బాగా విని ధ్యానం చేస్తే 2 లక్షణాలు వస్తాయి. ఒకటి, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పడుతుంది అమ్మ పెదవులు అని నమస్కరించగలిగితే. 2, అమ్మవారి పెదవులను కానీ బాగా ధ్యానం చేసి అమ్మ పెదవులుగా నమస్కారం చెయ్యగలిగితే, నేను ఈ మాట అంటున్నప్పుడల్లా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుచేతనంటే కుబేరుడు ఒక్కసారి అమ్మవారిని తెలియక పార్వతీదేవి అధరాన్ని వక్రదృష్టితో చేస్తే కన్ను మెల్లకన్ను అయిపోయింది. ఇప్పటికీ కుబేరుడికి మెల్లకన్నుతోటే పూజ. కాబట్టి అధరాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయవలసి ఉంటుంది. అవి అమ్మ పెదవులు అన్న నమ్మకం, ఆ దృష్టితో ధ్యానం చేయాలి. చేస్తే నిద్రలేమి ఉన్న వారికి నిద్ర పడుతుంది. 2, అమ్మవారి పెదవులకున్న శక్తి, నిద్ర అనగా స్వల్పకాలిక లయం. ఈ లయం ఒక స్థాయిని దాటిపోతే అది అజ్ఞాన లయం, జ్ఞాన ఆవిర్భావం, మాయ తొలగింపు. అందుకని ఇప్పుడు ఆ పెదవులు మిమ్మల్ని రక్షించగలిగినవై ఉంటాయి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పెదవుల గురించి గమ్మత్తుగా మాట్లాడితే మూకశంకరులు ఇంకో అడుగు ముందుకేశారు. మూకశంకరులు చెప్పినా శంకరులు చెప్పినా అమ్మవారిని చూస్తూనే చెప్పారండి. ఎందుచేతనంటే ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే సవ్యోపల జలల వైదర్ఘ్య రచన స్వకీయైరంబోభిః సలిల నిధి సాహిత్యకరణం తయ అని. అమ్మా, ఇవి నేను పలుకుతున్న పలుకులు ఏవైతే ఉన్నాయో అవి తవజనని వాచాం స్తుతిరియం. అమ్మ, నువ్వు పలికిస్తే పలుకులే అంటున్నారు శంకరాచార్యుల వారు. అందుకని శంకరులుగా పలికింది అమ్మవారే పలికింది. కాబట్టి ఇప్పుడు మూక శంకరులు పలుకుతున్న మాటలు లేని వాడికి అమ్మవారు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడింపచేసింది. మూకశంకరులు అన్నారు అమ్మవారి గురించి, కలమంజుల వాగనుమిత గళపంజర గత శుక గ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబబలం శంబరారి నామ్యస్తం అన్నారు. ఎంత గమ్మత్తైన మాట అంటే, శంబరారి అంటే శంబరాసురుడి యొక్క శత్రు. ఈ శత్రు శబ్దం ఎందుకు వేశారు అంటే, ఆయన దేవలోకాధిపతి. దేవలోకం మీదకి దండయాత్రకి ఎప్పుడు వస్తారో రాక్షసులు అంటే దానికి ఏం నోటీస్ ఉండదు. ఇప్పుడు ఏదైనా పనికి ఫలానప్పుడు వెళ్ళాలి అని తెలుసు అనుకోండి, వాహనం అప్పుడు సిద్ధంగా ఉంచితే చాలు. ఆఫీసర్ గారు ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే కారు డ్రైవరు కారు పెట్టుకుని బయట కూర్చోక్కర్లేదు. ఎందుకని? ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకంటే ఆయన పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? కారు తీసుకెళ్లి ఆఫీసులో పెట్టేసి తను వెళ్ళిపోతాడు. లేదా కారు ఆఫీసర్ గారు ఇంట్లో వదిలేసి అక్కడ తన స్కూటర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు రావాలి డ్రైవర్ అంటే ఆయన చెప్తాడు, రేపు తన పనిని బట్టి చెప్తాడు, వేరే రేపు ఉదయం 8 గంటలకు మనం ఇన్స్పెక్షన్కి బలానా చోటుకి వెళ్ళాలి, నువ్వు 8 గంటలకు వచ్చేయి అంటాడు. ఇప్పుడు అతను 8ంటికి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు? ఇతనికి తెలుసు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది అధికారికి తెలుసు. ఆయన పనిని బట్టి ఆయన వాహనం నడిపేవాడు సిద్ధంగా ఉంటాడు. ఇంద్రుణ్ణి పరిపాలకుడు అని చెప్పట్లేదు. ఇప్పుడు పరిపాలకుడిగా ఉంటే ఎప్పుడెప్పుడు బయటికి వెడతాడో ఇంద్రుడికే తెలుసు. పరిపాలకుడిగా చెప్పట్లేదు. శంబరారి అంటున్నారంటే శంబరాసురుడి శత్రువు. అంటే ఇప్పుడు దేవతల యొక్క రాజ్యాన్ని రక్షించేటటువంటి వాడిగా చెప్తున్నారు. యుద్ధం ఎప్పుడు వస్తుందో ఇంద్రుడికి తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? ఎవడో తపస్సు చేస్తాడు, బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు, ఏం కావాలంటాడు, నాకు చచ్చిపోకుండా వరం కావాలంటాడు. అలా కుదరదు, ఇంకో మాట చెప్పంటారు. ఏదో దీనివల్ల గాలిన్ కుంభిని యజ్ఞంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రబలం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములో కాధీశ ఇప్పించవే అంటాడు. చిరంజీవ అంటాడు. అంతే, వీడి దేవలోకం మీదకి వెళ్ళిపోతాడు. ఈయనకి ఎలా తెలుస్తుంది? అందుకని ఈయన వాహనం ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో. అందుకని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరు? మహానుభావుడైనటువంటి ఇంద్రుడైనా లేకపోతే మన్మధుడైనా, వాళ్ళిద్దరూ ఎప్పుడు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అటువంటి శంబరారి యొక్క వాహనం ఏది? చిలుక. ఒకరోజు బయటికి వచ్చి చూసేటప్పటికీ ఆ చిలుక కనపడలేదు. ఇప్పుడు వాహనం ఎప్పుడు ఎవరు వాహనాన్ని అధిరోహిస్తారో వారి కోసం సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాహనం కనపడలేదు. ఇప్పుడు వాహనాన్ని ఎక్కి ఆయన వెతుక్కుంటున్నాడు. తన మోటార్ సైకిల్ అక్కడ పెడితే ఎవడో ఎత్తుకుపోతే ఆయన మోటార్ సైకిల్ కోసం వెతుక్కున్నాడు. అదంటే మోటార్ సైకిల్ అంటే ప్రాణం లేనిది. ఎవడు తాళం పెట్టి చెవి పెట్టి తీసినా వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మోటార్ సైకిల్ని తిట్టకూడదు. అదేమిటి దిక్కుమాలిందని అలా వెళ్ళిపోయావు అనకూడదు.
అది ఆయన వాహనం చిలక, ప్రాణం ఉన్నది, దానికి తెలుసు నేను బలానా వాళ్ళ వాహనం ఇంకోళ్ళు ఎక్కితే అది పనికిరాదు, అది వెళ్ళదు అలాగా, నా యజమానే ఎక్కాలన్నారు, కానీ అది కనపడకుండా పోయింది. అంటే ఏం చేసింది? ఇప్పుడు స్వామిద్రోహం చేసింది. స్వామిద్రోహం చేసినా ఆయన బెంగెట్టుకున్నాడు, ఒరే నా చిలక ఎక్కడికి వెళ్ళిపోయిందో అని దాని మీద మమకారంతో వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమిటి గుర్తు? గేదె ఉన్నవాడికే తెలుసు తన గేదె ఎలా అరుస్తుందో, అది కూడా మన గేదె అరుస్తోందంటే మిగిలిన వాళ్ళకి తెలియదు. మీరు లోకంలో ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఓ చెట్టు మీద కాకులు వాలాయనుకోండి, గోదావరి తీరంబున ఒక పెద్ద వటవృక్షంబు కలదు, ఆ వటవృక్షంబును ఆధారంబు చేసుకుని అనేకమైనటువంటి పక్షులు గూడు కట్టుకుని నివసించుతుండేవి అని మిత్రలాభం మిత్రభేదంలో చదువుకున్నట్టుగా బోలెడన్ని కాకులు వాలి ఉంటే ఒక్క కాకిని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి, అలలలల తిరిగి వచ్చింది అనుకోండి, ఆ కాకేదో మీకు గుర్తుండదు. తన చిలక ఎలా గుర్తుంటుంది? తన గేదె ఎలా గుర్తుంటుంది అంటే యజమానికి తెలుసు. ఈ చిలక ఏం చేస్తుంది? కేవలం తీసుకెళ్ళడం కాదు, మంచి పాటలు పాడుతుంది ఆ చిలక. ఈయన నేర్పాడు కొన్ని మాటలు, ఆ పలుకులు పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ చిలక ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెడుతున్నాడు. ఇప్పుడు ఆ చిలక అరుస్తోంది, చిలక అరుపు వినపడుతోంది. ఆ చిలక ఎక్కడుంది అని, ఎక్కడ అరుపు వినపడుతోందో అక్కడికి వెళ్ళాట. ఎక్కడ వినపడుతోంది ఆ చిలక అరుపు అంటే, మోకశంకరులు అన్నారు, అమ్మ ఇక్కడి నుంచి వినపడుతోంది నీ కంఠంలోంచి అన్నారు. అంటే అమ్మవారి కంఠమాధుర్యం ఆ చిలక యొక్క మాధుర్యంలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంఠంలోంచి వినపడుతోంది. పెద్దవాళ్లతో వ్యవహారం, మీ ఇంట్లో కుక్క మీకన్నా తక్కువ వాడి ఇంట్లోకి వెళ్తే, మా కుక్క మీ ఇంట్లో ఉందని గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి హే జిమ్మీదా అని తెచ్చేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, మీరు ఆ ఇంట్లోకి గబుక్కులు వెళ్ళిపోవడానికి ఉండదు. కాలింగ్ బెల్ పెట్టి బయట నించుంటే ఆయన అరగంట పోయాక వస్తాడు, ఏంటో అంటాడు, అయ్యా మా కుక్క లోపలికి వచ్చేసిందండి, మా కుక్కను తీసుకెళ్ళిపోతానంటే, మీ కుక్కని పెంచుకున్నవాడు కుక్కను జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోవాలి, అంతేకాని మా ఇంటికి రావడండి మీ కుక్క ఇలా అంటాడు. అంటే అప్పుడు మీరు వెళ్ళి భయంగా కుక్కను తెచ్చుకుని బయటికి తెచ్చుకోవాలి. ఎందుకని పెద్దవాళ్లతో వ్యవహారం. తీరా మా కుక్క మీ ఇంట్లోకి వచ్చిందండి అన్న తర్వాత, మీ కుక్క మా ఇంట్లోకి ఎలా వస్తుంది? అలా వస్తే మా ఇంట్లో 8 కుక్కలు ఉన్నాయి, కరిచేస్తాయే అని ఆయన ఇలా అలా వెతికి, ఇదిగోనండి ఇదే మా కుక్క అనుకున్నాను అన్నారు అనుకోండి. అనుకున్నాను ఏమిటాయా, చూసుకుని రావాలి. మీ కుక్క మా ఇంట్లో ఎందుకుంటుంది, ఇంత గోడ గేటు ఉంటే? అంటే మీ కుక్కను మేము తెచ్చేసాం అనుకున్నావా అన్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది. పెద్ద ఆయనతో వ్యవహారం అది, ఆయన మీద దొంగతనం కట్టినట్టు ఉంటుంది. అందుకని ఇప్పుడు అమ్మవారి కంఠంలోంచి తన చిలక అరుపులాగే వినిపిస్తోంది. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా చిలక నీ కంఠంలో ఉందంటే, అంటే నీ చిలక తెచ్చి నా కంఠంలో పెట్టాను అనుకుంటావా ఉంటుంది. అందుకని ఎలా ఇప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడం అంటే, మూకశంకరులు అంటున్నారు, అమ్మా అప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడానికి ఆయన చమత్కారం చేశాడు. చిలక ఎక్కడున్నా దానికి అలవాటు ఏమిటంటే, దొండపండు ఉంటే దాన్ని కొరకడానికి వస్తుంది. అందుకని న్యస్తం అంటే ఏదో దాన్ని బయటికి తెప్పించడం కోసం ఒక మిషని పెట్టినట్టు, ఒక ఎర్రటి దొండపండు తెచ్చి నీ పెదవిగా పెడితే దానికోసం చిలక పైకొస్తుంది అని పెడితే ఎలా ఉంటుందో, లోపల ఉన్న చిలక కోసం పెట్టిన దొండపండులా నీ పెద ఉందమ్మా అన్నారు. అంటే ఇప్పుడు దొండపండు కోసం చిలక పైకి వచ్చింది అనుకోండి, తన చిలక అయితే ధైర్యంగా అమ్మ నా చిలకమ్మ పొరపాటున నీ కంఠంలోకి వచ్చేసింది, అమ్మ నా చిలక పట్టుకెళ్ళిపోతానంటే పట్టుకుపోతుంది. అంతేగాని నా చిలక లోపల ఉందమ్మా అంటే నోరు ముయ్యి, అది నా చిలక నా కంఠం రా అందనుకోండి, అప్పుడేలాగా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అమ్మవారి చేతిలో ఎప్పుడూ ఓ చిలక ఉంటుంది. ఆ చిలకతో చెప్తున్నారు గమ్మత్తు. అందుకని అమ్మవారి దగ్గర ఓ చిలక ఉంది, శారదాదేవి దగ్గర చిలక ఉంటుంది. వారు వంబులు కులమసాములు మాకు కుమలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు భోజనంబులు మాకు పువ్వుబోని సత్యలోకము దాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్లా తరుణీ నియాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనిలయంలో హంస. అందుకని భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు. మేము ఎవరితో ఆటలాడుకుంటామో తెలుసా? శారదాదేవి పక్క నుండే చిలక మా ఫ్రెండ్, మేము ఆడుకుంటూ ఉంటామని చెప్పింది ఆ హంస నలుడి దగ్గరికి రాయబారానికి వెళ్ళినప్పుడు. అందుకని అటువంటి చిలక అమ్మవారి దగ్గర ఉంది. ఈ చిలకేనేమిటి? అందుకని మనం మర్యాద తప్పిపోయి అమ్మవారిని నా చిలకే నీ కంఠంలో ఉందంటే, అంటే నీ చిలక ఉంటే తప్ప పాటి పలకలేనా అని అమ్మవారంటే ఇంద్రపద ఊడిపోతుంది. అందుకని అలా అండమ్మ అనేసి ఓ చిలకని తీసుకొచ్చా, ఓ దొండపండు అక్కడ ఇట్టేట. ఇప్పుడు బయటకు వస్తుంది చిలక దొండపండు కోసం. తన చిలక అయితే అమ్మ నా చిలకమ్మ అంటాడు. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళిపోతాడు. ఎందుకు పెట్టావో ఈ దొండపండు అందనుకోండి,
దీనికి నీ పెదవికి పోలికేశారు కదమ్మా లలితా సహస్రంలో, ఇది ఎంత పనికి మాలిందో చూద్దామని పెట్టానమ్మా అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు గొడవ లేదుగా. అందుకుని పెట్టిందా అన్నట్టుగా కలమంజుల వాగనుమిత గళపంజరగత సుఖగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరితే శంబరారిణాన్యస్తం బింబఫలం శంబరారిణాన్యస్తం. దొండపండు తీసుకొచ్చి అక్కడ న్యాసంగా పెట్టారా అన్నట్టుగా ఉందమ్మా అని పెదవి అన్నారు. మూకశంకరులు అలా చెప్పారు, శంకరాచార్యులు వారు ఇలా చెప్పారు, వసిన్యాది దేవతలు అలా చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా మీరు మాత్రం ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ నామం యొక్క వైశిష్ట్యంలో అమ్మవారి పెదవుల యొక్క పరమ సంకేతం ఇది. మీరు ఆలోచించండి. అమ్మ పెదవులుగా వాటిని మీరు ఉపాసన చేస్తే ఆ పెదవుల యొక్క గమ్మత్తు ఏది అంటే, ఆ పెదవులు మీరు పెరిగి పెద్దవారవడానికి అడ్డు వచ్చిన వాటిని తొలగతోసిన హేతువులు. మీరు బాగా గుర్తుపట్టండి నా మాటని. ఒకడు నల్లగా పుట్టాడు, ఒంటి కంటితో పుట్టాడు, ఒక్కొక్క చేతికి 9 వేళ్లతో పుట్టాడు, చాలా చికాగ్గా ఉంటాడు, ఎప్పుడూ చర్మ వ్యాధి, ఎప్పుడూ ఒంటి నిండా గజ్జి. ఇప్పుడు ఈ పిల్లవాడు అమ్మకి బరువు అవుతాడని మీరు అనుకుంటున్నారా? అమ్మకి ఎప్పుడూ బరువు కాడు. అమ్మ మాత్రం ఈ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని నా కన్నవాడే, నా కొండే, నా బంగారు తండ్రే అని ముద్దులెట్టుకుంటుంది. నేను దీనికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి చూశానండి ఒకసారి జీవితంలో. నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో నాకు బాగా ఆత్మీయత కలిగినటువంటి దేహబంధు ఒక ఆయన ఉండేవారు. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసేవారు. నేను అన్నగారు అన్నగారు అని పిలుస్తుండేవాడిని. ఆయన ఎందుకో ఎక్కడో ఏదో రోడ్లు వేస్తున్నారు, నాకు ఆ ప్రాంతం సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ వేస్తుంటే ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని సరదాగా వస్తారా చూస్తారా అంటే నేను ఎందుకో నిష్కారణంగా వెళ్ళాను అక్కడికి. ఏదో చూసారా ఏమి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అని ఓ సామెత, అందుకని నేను వెళ్ళాను. నాకు ఆ పనేం లేదు. అక్కడ ఒక ఆవిడ ఏం చేసిందంటే, ప్రసవం అయింది, రెక్కాడితే కానీ డొక్కాడదు, తన చంటి బిడ్డని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి ఒక పాత చీరలో వేలాడదీసి ఆ పిల్లవాడిని అందులో పడుకోబెట్టింది. ఆ తల్లి, నేను ఏమీ ఆవిడ్ని అమర్యాద చెయ్యాలని మాట అంటలేదు, నల్లగా కాటుక ఎలా ఉంటుందో అలా ఉంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ రాళ్ళు పెద్ద పెద్ద తట్టతో రాళ్ళు పట్టుకెళ్ళి పోసి వస్తోంది. ఎండాకాలం చెమట ముద్దయిపోయి ఉంది ఆవిడ. ఒళ్ళు అక్కడ నిలబడితే ఇక్కడికి దుర్వాసన వస్తుంది. అటువంటి స్థితిలో ఉంది ఆవిడ. ఈ రోలర్ అవి తిరుగుతూ రోడ్డు వేసేటప్పుడు ధూళి కదండి, ఒళ్ళంతా ధూళి ధూసర భూరితమై ఉంది. ఆ పిల్లవాడు ఏమి చమత్కారమో, వాడు చాలా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు ఆ పిల్లాడు. ఎలా ఉన్నా తల్లికి బిడ్డడేగా. అలా వెళ్ళిపోతూ అక్కడ ఒక కారు ఒకటి ఆగి ఆ చెట్టు కింద పలహారం చేయడం కోసం ఆ కారులో ఉన్న వాళ్ళు దిగి ఏదో ఆ పళ్ళు పలహారాలు అవి తీసుకుంటూ అందులో ఒక తల్లి ఈ ఉయ్యలలో ఉన్న పిల్లవాడిని చూసింది. చూసి ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని తీసి ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, మెరిసిపోతోంది, అన్ని ఆభరణాలు ధరించి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని గుండెల మీద వేసుకుని సంతోషిస్తాను. నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడ ఆ పిల్లవాడిని గుండెల మీద వేసుకుని పొంగిపోతాడు. వాడు కయ్యోమని ఏడుస్తున్నాడు. ఈ తల్లి ఎక్కడి నుంచో అక్కడ రాళ్ళు పోస్తున్నది చూసి నవ్వుతూ వచ్చి ఆ పైన కట్టినటువంటి చుట్ట కుదురు తీసి ఇలా దులిపి ఎడం భుజం మీద వేసుకుని ఆ కట్టినటువంటి ఆ పమిట విప్పి ఇలా దోపుకున్న చీర కిందకి విప్పి దుమ్ము దులుపుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఇలా చేతుల్లో పట్టుకుని ఆవిడ అంది. అనేటప్పటికి వాడు ఇంత బోసి నవ్వు నవ్వి ఆవిడ పాలిస్తే అంత చెమట వాసనతో ఉన్న శరీరంలోంచి స్రవించిన పాలు వాడు గడగడ 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 తాగేసి నిద్రైపోయాడు. ఈ తల్లి అలా చూస్తూ నిలబడి ఎంత అందంగా ఉన్నాడో ఈ పిల్లాడంది, వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ వచ్చినటువంటి భాషలో నా బంగారు తండ్రి, నా వజ్రాల కొండ అని ముద్దులాడి ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని మళ్ళీ ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది.
మీరు చూడండి, ఇందులో గమ్మత్తు, అందులో పెద్ద రహస్యం ఏమి ఉండదు. నా బుర్ర నేను అలా అంటుంటాను అలవాటు కొద్దీ. తల్లికి పిల్లవాడంటే తన బిడ్డ అంటే లోకమంతా వదిలేసిన వాడైనా సరే అమ్మకి ప్రాణం. అమ్మతనాన్ని చూసేటప్పుడు తన అమ్మ అయితే చాలు తప్ప ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని చెప్పి ఆ అమ్మని ప్రేమించడం తెలియని తనం బిడ్డతనం కదండి. ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని ఏ పిల్లవాడు ఇంకో అమ్మతో వెళ్ళిపోడు. అమ్మ అంటే అంతే. అమ్మ ధనికురాలా, అమ్మ దరిద్రురాలా వాడికి తెలియదు. అమ్మ ఈ అందగత్య, అమ్మ అందవిహీనురాలా, అసలు శాస్త్రంలో ఆ మాటే లేదు. అమ్మ అమ్మే, బిడ్డ బిడ్డే. బిడ్డ లోకంలో అందరూ వీడంత పనికిమాలిన వాడు లేడు, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎవ్వరూ ఇలా బుగ్గగిల్లిన వాళ్ళు కూడా లేరు ఆ పిల్లాడిని. కానీ ఈవిడ ఆ పిల్లాడిని పట్టుకుని పేరంటాలకు ఎడుతుంది, ఆ పిల్లాడిని పట్టుకుని బజారుకి ఎడుతుంది. అందరూ పేరంటాలకు వచ్చిన మిగతా పిల్లలందరినీ చూసి వీడిని చూసి వీడేవిడు ఇలా ఉన్నాడని చెప్పేసి వాడిని వెటకారం ఆడినా ఆవిడ బెంగ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాడిని తీసుకొచ్చి, నీకేం పర్వాలేదు నాన్న, వాళ్ళందరూ అలా అంటే అన్నారులే, నువ్వు నా వజ్రాల కొండవిరా, నువ్వు నా బంగారు తండ్రివిరా అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకుని, నువ్వు ఒకనాడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నీ కాళ్ళ మీద పడతారులే నాన్న, తొక్కదేముందిరా ఒంటి మీద్ది, నీ మనసు బంగారం నాన్న, పార్వతీదేవి నలుపు, నారాయణుడు నలుపు, ఏది నలుపు కాదురా, లోకానికి నీళ్ళిచ్చేటటువంటి మేఘం నలుపు, అన్నీ నలుపు, తెలుపుగా ఉన్నవన్నీ కూడా ఓ పైకి తెల్లగా కనపడినవన్నీ గొప్పవేమిటి, ఇంత మరకబడితే అసహ్యంగా అయిపోయేటటువంటి తెల్ల పంచ గొప్పదా, అన్నిటినీ ఇంద్రియాలని పక్కన పెట్టి దీక్షావస్త్రంగా తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు కట్టుకున్న నల్ల పంచ గొప్పదా, నువ్వు అయ్యప్ప స్వామి దీక్షితుడు కట్టుకున్న పంచలాంటి వాడివిరా నాన్న, వాళ్ళకేం తెలుసురా, భోగం అనుభవించడానికి వెళ్ళి విటుడు కట్టుకున్న తెల్ల పంచలాంటి వాళ్ళు రా వాళ్ళందరూ అని ఇంత కవిత్వం చెప్పేస్తున్నాడు. వీడు అసాధారణ ప్రజ్ఞాశాలి అయి వీడి అందం చూడ్డానికి ఏమి ఉండదు. అబ్దుల్ కలాం గారు అందం చూడడానికి ఏముంటుందండి, మధ్యపాపిడి తీసి ఇలా చూపితే ఇంత ఊట జుత్తు ఇక్కడ వరకు పిట్టంత మనిషి, ఏముంటుంది అందం ఆయన వస్తే. కానీ మీరు పేపర్లలో చూసుంటారు, అబ్దుల్ కలాం గారు అలా నిలబడితే పిల్లలు కూడా ఇలా కెమెరాస్ పట్టుకుని నిలబడ్డారు. అబ్దుల్ కలాం గారిని చూడడానికి అంత ఎగబడతారు, లోపలి సౌందర్యం. ఇప్పుడు ఆ పిల్లవాడు అంత వాడయ్యాడు, ఆయనతో ఫోటోలు తీయించుకునేవాళ్ళు, ఆయన ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఆయన దగ్గర చేశామన్న వాళ్ళు, ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. మా ఆయన ఇంత వాడనేటటువంటి భార్య, మేము ఆ నాన్నగారి బిడ్డలమనేటటువంటి బిడ్డలు ఇంతమంది వచ్చారు. ఆనాడు ఉన్నది ఎవరు, అమ్మొక్కతే. ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న వాళ్ళందరూ వాడి యొక్క విభూతులను చూసి ముద్దులు పెట్టారు. ఏ విభూతి లేదని లోకం వదిలిన నాడు ముద్దు పెట్టుకున్న పెదవులు అమ్మ పెదవులు కదండి. ఆ పెదవుల యొక్క ముద్రలు ఎన్ని మాటలు పడ్డాయో ఆ పిల్లవాడి వృద్ధికి అన్ని ఆశీర్వచనాలు పడ్డాయి. ఆ పెదవుల ముద్రలు ఈ పిల్లవాడి నాడిలా అవడానికి హేతువులు కదండి. అందుకే అంత గొప్పవాడై అంత గొప్ప క్షిపణులను కనిపెట్టి భారత రాష్ట్రపతి అయి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాస్తే ప్రిఫేస్ లో ఆయన రాసుకున్నారు, అమ్మా నేను రామేశ్వరంలో చదువుకుంటున్న రోజుల్లో ఆకలి వేస్తే పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మ ఆకలిస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీద కాల్చినటువంటి గోధుమ రొట్లు నా పళ్ళెల్లో వేస్తుంటే ఆ గోధుమ రొట్లు తిని పెరిగినటువంటి అబ్దుల్ కలాం అనబడేటటువంటి ఈ శరీరంలోని రక్త మాంసముల మేధస్సే ఈనాడు ఇంత కీర్తింపబడిందమ్మా. ఈ దేశానికి నేను చేసిన సేవ, నా వైభవం, నా ప్రాజ్ఞత, నా జ్ఞానం నీ చేత్తో పెట్టిన గోధుమ రొట్టెలోంచి వచ్చాయమ్మా. ఈ శరీరం మళ్ళీ పడిపోతే నేను చూడాలనుకునేది, నేను నమస్కరించాలనుకునేది ఎక్కడున్నా అక్కడికి నేను వచ్చి నీ పాదాలకి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. అది ప్రాజ్ఞత. అందుకని మహానుభావుడు కలాం గారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చిన్నతనంలో బిడ్డడు ఎలా ఉన్నా ఆ పిల్లవాడిని ముద్దులు పెట్టుకుని వాడికి అంగరక్ష పెట్టి వాడి వృద్ధిలోకి రావాలని వాడి అజ్ఞానం మన్నించిన అమ్మ పెదవుల ముద్రలే వాడి నాడు ఇంత వాడై వాడి మీద బడి ముద్దులెట్టుకుని మిగిలిన వాళ్ళు ఆయన చుట్టూ చేరడానికి హేతువులవుతున్నాయి. మిగిలిన వాళ్ళు పెట్టిన ముద్దులు చెప్పుకోవలసిన ముద్దులు కావు, అమ్మ పెట్టిన ముద్దులు గుర్తుంచుకుని చెప్పుకోవలసిన ముద్దులు. మా అమ్మ నన్ను పెట్టుకున్న ముద్దు
నా జన్మలో ఇంకొక చోట రాదు అని చెప్పుకున్నవాడు ఎవడున్నాడో వాడు ప్రాజ్ఞుడు. సభాముఖంగా చెప్పుకోవచ్చు ఆ ముద్దులో ఉన్న గొప్పతనాన్ని. వేరొక ముద్దులో ఉన్న గొప్పతనాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? అలా చెప్పుకోవడం వీలు కాదు. అది ఒక్క అమ్మ ముద్దుకే చెల్లింది. ఎంత అజ్ఞానం మీకుందో అన్ని ముద్దులు ఆవిడ నుంచి వచ్చాయి. క్షమించి మీరు మీ కాలుతో ఆవిడ గుండెలు తంతే ఆవిడ ఆ కాలు మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఈ కాలుకి నడువడి తెలిసింది. ఈ నోరు వదరితే అనకూడని మాటలంటే, నాన్న నువ్వు అలా అనకూడదురా అంటే, నా ముఖం కందగడ్డ అయిపోయి నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే నేను కోపడలేదు నాన్న, నీకు చెప్తున్నానంతే, నువ్వు చక్కగా అలా ఉండాలి, నువ్వు అలా వృద్ధిలోకి రావాలి అని చిన్నతనంలో చెప్పినటువంటి అమ్మ పెట్టిన ముద్దులు ఇవాళ నా చేత 4 మంచి మాటలు చెప్పించి ఉండి ఉండవచ్చు. కాబట్టి తీర్చిదిద్దడం అన్నది ఎక్కడుంది? నా అజ్ఞానాన్ని మన్నించి నేను తప్పు చేసినప్పుడల్లా నాకు బోధ చేసి ముద్దు పెట్టిన మా అమ్మ పెదవులు నా సంస్కారమునకు హేతువులు. ఆ ముద్దులే అమ్మ పెదవులకు లక్షణములు. ఇప్పుడు చెప్పండి, మనం ఆచమనం చేస్తే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటాం. ఏం ఓం రామాయ స్వాహ అనకూడదా? అనం. ఆ 3 చెప్తాం. ఎందుకు చెప్తామో తెలుసా అండి? ఇప్పటికీ ఆచమనంలో ఆ 3 నామాలే ఎందుకు చెప్తాం అంటే, ఈశ్వరుడు మాట అన్నది ఇచ్చింది పిపీలికాది పర్యంతంలో ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. ఈ మాట కోట్ల మందిని దారి తప్పించడానికి వాడచ్చు. ఈ మాట అగాధంలో పడిపోయిన వాడిని పైకెత్తడానికి వాడచ్చు. కోట్ల మందిని ఊబిలోకి దింపే మాట. వాడు ఒక స్థితిని చేరుకున్న తర్వాత వాడి వెంబడబడి తిరిగేటటువంటి ముద్దులు పెట్టే వాళ్ళు ఉంటారే, అటువంటి వ్యభిచార దోషంతో కూడుకున్న వాళ్ళ యొక్క మాటలు లాంటి మాటలు. ఆ మాటలు ఊబిలో కూరుకుంటూ ఉండగా పైకెత్తే మాటలున్నాయే, అవి అమ్మ మాటలు లాంటి మాటలు. ఆ మాటలు ఇప్పుడు నీ మాటకి ఆ సంస్కృతి ఉండాలి. నీ మాట అంతటి శక్తిని పొందాలి. ఈ మాట ఎక్కడి నుంచి వస్తోంది? ఎవ్వరికీ లేదు. ఊపిరిని మాటగా మార్చే యంత్రం ఒకటి ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు. అదే స్వరపేటిక. ఈ స్వరపేటికలోంచే మాటలు వస్తున్నాయి. వాయువు మాటలుగా మారుతోంది. ఈ స్వరపేటికని ఛార్జ్ చేయగలిగినది సనాతన ధర్మం ఒక్కటే చెప్పింది. బాగా బడలిపోతే స్వరపేటిక ఎక్కువ నీరు తాగి దాన్ని శుద్ధి చేయరాదు. చాలా తక్కువ నీటితో అది శుద్ధి అవుతుంది. తక్కువ నీరే తీసుకోవాలి స్వరపేటిక బడలిపోతే. రాత్రంతా మీరు పడుకున్నారనుకోండి, స్వరపేటిక యందు కూడా మాలిన్యములు చేరుతాయి. కంఠం సరిగ్గా రాదేమోనని ముందు కంఠంలో మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే 3 స్థానములలోంచి వస్తాయి. కంఠంలోంచి మొదటి మాట వస్తుంది కా 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 అన్నప్పుడు మీరు ఇక్కడ వేలు పెట్టి చూసుకోండి. అంటే ఇప్పుడు సభలో కా కా అన్నప్పుడు యాడమ్స్ యాపిల్ అంటారు మగవాడికి. ఇక్కడ కనపడుతుంటుంది స్వరపేటిక యొక్క వైబ్రేషన్ లో పెట్టుకున్న సెల్ ఫోన్ లాగా. మీరు కా కా అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఇక్కడ పుడుతుంది కకారంతో. కా ఆనందవాక్యం. అందుకే కళాభ్యాం అంటూ శంకరులు శివానంద లహరి కకారంతో మొదలు పెడతారు. కా కా అన్నప్పుడు ఇక్కడ పుడుతున్నాయి మాటలు. ముందు స్వరపేటిక మీద మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పోసి మాటలు పుట్టే ఈ స్థానాన్ని ఛార్జ్ చేయాలి, లూబ్రికేట్ చేసినట్టు. అందుకే ఆచమనం అంటే జాగ్రత్తగా గోముద్ర పట్టి మినపగుంజ ములిగినంత నీరే పోసి అప్పుడు అమృత మార్గం దగ్గర కింద పెరిగి పెట్టి జుర్రుకున్న శబ్దం రాకుండా లోపలికి పుచ్చుకోవాలి. గుటక వేయకుండా 2వ నామం చెప్పకూడదు. కేశవాయ స్వాహ అన్నారు అనుకోండి, కే అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ లూబ్రికేషన్ అవసరం, అప్పుడు నీరెడుతుంది. ఇప్పుడు 2వ స్థానం ఏది? మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. నా 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 అన్నప్పుడు నాలుక వెళ్ళి ఎక్కడ నొక్కుతోందో అక్కడ నుంచి పుడుతుంది. ఇక్కడ కాదు, ప్రధానం నా నా. నాలుకతో నక్కకుండా నా అనండి, అనలేరు. అందుకని నారాయణాయ స్వాహ నీళ్లు పుచ్చుకుంటారు. ఇప్పుడు 3 పెదవులు కలిస్తే వస్తుంది మా మా. పెదవులు కదపకుండా మా అనండి, పెదవులు కదపకుండా అనలేరు. అంటే మాధవాయ స్వాహ పెదవులు కలిపినప్పుడు వస్తోంది.
ఈ మూడిటి చేత ప్రధానమైన అక్షరములతో కూడిన సమస్త శబ్దములు నీ నోట్లోంచి వస్తున్నాయి. దీనికిచ్చాడు స్వరపేటిక. దీన్ని మినపగింజు మునిగినంత నీటితో ఈ 3 నామాలతో శుభ్రం చేయి. శుభ్రం చేసి ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఈ స్వరపేటికతో నువ్వు మాట్లాడిన ఏ మాట అయినా లోకాన్ని ఉద్ధరించడానికి, దిశానిర్దేశకత్వానికి పనికి రావాలి తప్ప ఒకడిని పాడి చేసే మాట మాట్లాడవద్దు. ఇది ఈశ్వరుడిచ్చాడని గుర్తుపెట్టుకో. అందుకే క న మ అనకూడదా అనరు. ఈశ్వర నామాలు చెప్పిస్తారు. కేశవ, నారాయణ, మాధవ. ప్రతివాడు అమ్మతనాన్ని పొందాలి. ఈ పెదవులు, ఈ మాటలు అమ్మ మాటలుగా, అమ్మ అకారం నుంచి క్షకారం వరకు ఆవిడే అయి ఉంటుంది. ఆవిడ అయినటువంటి అక్షరాలు ఏమున్నాయో అవి పలకడానికి అర్హత నీకిచ్చింది. ఈ పలికేటప్పుడు ఆ మాటలంతా పొందిగ్గా మాట్లాడు. అందుకే మాట అన్నది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరిస్తుంది. అవతల వారి స్థాయిని బట్టి మీరు మాట్లాడి ఉద్ధరిస్తారు. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు మహాజ్ఞాని అయి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారైనా యంత్రప్రతిష్ఠ చేశారు, దేవాలయాలు పునఃప్రతిష్ఠ చేశారు, కుంభాభిషేకాలు చేశారు. సామాన్యమైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయానికి భాష్యాల వరకు ఇచ్చారు. అంటే గురువు అన్నవాడి యొక్క లక్షణం ఏదై ఉండాలి? నేను కొంతమంది దగ్గరికి మాత్రమే వెళ్ళి మాట్లాడగలనన్నవాడు గురువు కానే కాడు. ఏ స్థాయిలో ఉన్నవాడి దగ్గర నుంచి అయినా సరే, ఏ స్థాయికి ఎదిగిన వాడి వరకైనా సరే, నీ మాట ఉద్ధరించేటట్టు నువ్వు మాట్లాడగలిగిన నాడే నువ్వు గురువు. గురువు అంటే మమేకమగుట. గురువు మడికట్టుకుని నేను ఎవ్వరితో కలవనని కూర్చుంటే, గురువే అసహ్యించుకుంటే, తల్లి అసహ్యించుకుంటే బిడ్డడు ఎలా వృద్ధిలోకి రాడో, గురువే అసహ్యించుకుంటే లోకమునకు మార్గం ఏర్పడదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. నా తండ్రి ఆనాడలా పర్యటించి ఉండకపోతే, లోకంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వారికి ఆ మాటలు చెప్పి ఉండకపోతే ఇవాళ జాతికి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాచార్యుల వారి శరీరం వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అమ్మ మాటలు, అమ్మ వెళ్ళిపోయినా పిల్లవాడికి నాభీబంధం తెగిపోయినా హృదయబంధం ఉండిపోయినట్టు పరమాచార్య స్వామి వారి శరీరం ఇవాళ లేకపోయినా పరమాచార్యుల వారి అనుగ్రహ భాషణాలు మనని నిలబెట్టేస్తూనే ఉన్నాయి. అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నాయి. ఇది పెదవుల యొక్క రహస్యం. చూడండి, పరమాచార్య ఒక సభలోకి వెడితే ఎందరో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పళ్ళిచ్చేవాళ్ళు, బట్టలు పెట్టేవాళ్ళు అన్నీ విని పరమాచార్యుల వారు అన్నారు, నేను ఒక పేద సన్యాసిని, సర్వసంగ పరిత్యాగిని, కాషాయం కట్టుకున్నవాణ్ణి. నేను అడగకపోయినా మీరు డబ్బు పెడుతున్నారు, బంగారం పెడుతున్నారు, బిల్వదళాలు పెడుతున్నారు, పళ్ళు పెడుతున్నారు. ఈ పేద సన్యాసి కోరినది మీరు ఇవ్వగలరా? మీరందరూ ఇవ్వగలిగింది నేను అడుగుతాను, నాకు ఇస్తారా అని అడిగారు. తప్పకుండా ఇస్తాం, మీరు అడిగితే ఇవ్వకపోవడం ఏమిటి? ఆయన అన్నారు, మీరు జీవించి ఉన్న నాళ్ళు మీ ప్రతిరోజు జీవితంలో 2 నిమిషాలు నాది కాదు పరమాచార్యుల వారికి దానం చేసేసానని నాకు వదిలిపెట్టేయగలరా? వదిలిపెట్టేస్తాం, 2 నిమిషాలే కదా. ఇప్పుడు మీ ప్రతిరోజులో 2 నిమిషాలు నావి, ఏ 2 నిమిషాలైనా సరే అవి నాకిచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాడాలి. ఆ 2 నిమిషాలు మీరు రామనామం చెప్తూ మీరు జీవించండి. ఇప్పుడు చెప్పండి, బతికున్న నాళ్ళు రామనామం 2 నిమిషాలు చెప్పినవాడు వాడు ధన్యత పొందాడా? పరమాచార్యుల వారు ధన్యుడవడానికి అడిగారా? చెప్పినవాడు ధన్యుడవడానికి ఇచ్చారు. అది అమ్మ పెదవులు, అవి అమ్మ మాటలు. అవి ఎలా ఉంటాయో తెలుసా అండి? అమ్మ అనుగ్రహంతో పుడతారు వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళందుకే వాళ్ళకి పాఠాలు ఎక్కడి నుంచో రావు. అమ్మ ప్రథమ గురువు అయినట్టే భావనయే అమ్మ. వాళ్ళు ఇక్కడ నుంచి లోకమంతా ఒకలా చూస్తే వాళ్ళొక్కళ్ళు ఒకలా చూస్తారు. ఈ చూడ్డంలోనే వాళ్ళు మహాపురుషులు అవుతారు. ఇంగ్లీష్ లో ఒక ప్రొవెర్బ్ ఉంది, 2 men look through the same bars, one at the stars and one at the mud. ఇద్దరూ ఒక్క అద్దంలోంచే చూస్తున్నారు. ఒకడు ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాడు, ఒకడు బురద వంక చూస్తున్నాడు. అంతే, చూసే దృష్టిని బట్టి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చిన్నతనంలో మహానుభావుడు ఒక ఇంట్లో వారు ఉన్నటువంటి సందులో పెద్ద గడబిడ అవుతోంది. ఆ ఇంటి వారు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళారు. దొంగలు దూరారు, పట్టుకుందామని చెప్పి ఆ సందులో ఉన్న వాళ్ళందరూ లేచి, ఇదేమిటి దొంగ ఇంత అల్లరి చేస్తున్నాడు, లోపల గిన్నెలన్నీ పడేస్తున్నాడని కర్రలు పట్టుకున్నారు, బడితలు పట్టుకున్నారు. జాగ్రత్తగా మారుతాళంతో తాళం తీశారు. తాళం తీసి తలుపులు తీస్తే
ఆ ఇంట్లో దూరినటువంటి ఒక పిల్లి పాకం తయారు చేసినటువంటి ఇరుకుమూతి కలిగిన పాత్రలోకి పాకం కోసమని మెడ పెట్టింది. మెడ పెడితే పైకి తీసుకోవడం రాలేదు, పాకం నాకేసింది. కళ్ళు కనపడక కంగారెత్తిపోయి పరిగెడుతుంటే ఇప్పుడు ఆ ముఖానికి పట్టుకున్న చెంబు బిందెల్ని గిన్నెల్ని కొడుతోంది. ఇది చప్పుళ్ళు. ఇప్పుడు ఈ పిల్లిని పట్టుకున్నారు, పట్టుకుని దాన్ని ఒక గొలుసకేసి కట్టి ముఖానికి ఉన్నటువంటి పాత్ర లాగేశారు. అందరితో పాటే ఈ పిల్లవాడు కూడా చూశాడు. అందరూ దిక్కుమాల పిల్లి ఇంట్లో దూరిందనుకుని పడుకున్నారు. పడుకుని నిద్ర పట్టని వ్యక్తి ఒక్కడే, ఒక పిల్లవాడు ఆలోచించాడు. మనుష్యుడు జీవితంలో ప్రతి దాని మీద ఆశ పెంచుకొని తలదూర్చిన వాడికి ఈ పిల్లికి ఏం తేడా అని. ప్రతి దాని మీద ఆశతో తలదూర్చిన వాడు కళ్ళు కనపడక ఇలాగే కొట్టుకుంటున్నాడు. అన్ని ఆశలు వదులుకొని ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాడు. ఇదే భగవాన్ రమణులు అంటారు. రమణులు ఒకసారి ఏదో పుస్తకం చదువుతుంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు ఈ మాత్రం దానికి, వెళ్ళో అని అరుస్తున్నారు. రమణులు తలెత్తి అడిగారు, ఏమి, ఎందుకు అరుస్తున్నారు, ఏం కావాలి అతనికి అని అడిగారు. కడుపు కాలిపోతోందయ్యా, పట్టెడన్నం పెట్టించండి అన్నాడు. అంటే రమణులు అన్నారు, వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి అన్నం పెట్టించండి అన్నారు. అతన్ని రా అని తీసుకెడుతున్నారు. రమణులు కళ్ళతోడు తీసి పక్కన పెట్టన్నారు, వాడు ఏమీ లేనివాడు కాబట్టి వాడికి పట్టెడన్నంతో తృప్తి. అన్నీ ఉన్నవాడికి చాలా ఆశలు, వాడికి తృప్తి నువ్వు ఇవ్వలేవు. చూశావా, కౌపీనవంత ఖలు భాగ్యవంత. పరమాచార్యుల వారిని చిన్నతనంలో ఈ సంఘటన చూసిన పిల్లవాడే తరువాతి కాలంలో అన్ని ఆశలు వదులుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి అయి నడిచే దేవుడై కాంచీ పీఠాధిపతి అయి మహానుభావుడై ఈ భూమండలం మీద 4 చెరగులా నడయాడి ఇన్ని ఉపదేశాలు చేశారో లోకులకు. ఒక్క సంఘటన ఆయన మారారు. ఆయన్ని మార్చిన తరువాత ఆ పెదవులలోంచి వచ్చిన మాటలన్నీ మన్ని పైకెత్తిన అమ్మ ముద్దులు. ఆ ప్రతి మాట మన్ని సంస్కరిస్తుంది. 77 వచ్చేసిన తర్వాత పరమాచార్యుల వారికి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. చిన్నతనంలో ఏ పిల్లి అలా చేసిందో అలాగే ఒక పిల్లి మఠంలో కూడా చేసింది. పరమాచార్యుల వారికి వచ్చి పీఠం మేనేజర్ చెప్పాడు, పిల్లి ఒకటి పాల గిన్నెలు పాల చెంబులో తల పెట్టేసిందండి, తల ఊడి రాలేదు, పరిగెత్తింది అన్నారు. అంటే పక్కన ఉన్న మిగిలిన వాళ్ళు అన్నారు, ఇక నుంచి పాల గిన్నెల మీద మూత పెట్టండి అన్నారు. పరమాచార్య స్వామి నవ్వి అన్నారు, పెద్ద పాల గిన్నె పెడితే తాగి పిల్లి వెళ్ళిపోతుందిగా అన్నారు. ఎంత తేడాయో చూడండి, ఎంత తేడాయో చూడండి. వేరొకడు ఆ పిల్లి ఆ పాలు తాగాలి, ఇది పరమాచార్యుల వారు. ఇది మహాత్ముల యందుండే మార్పు. ఇది అనుష్ఠానంలోకి వచ్చిన వాడు మహాపురుషుడు. నోటితో మాత్రమే బోధించిన వాడు ఆ స్థాయిని కోరుకుంటున్నవాడు అయి ఉండొచ్చేమో, చేరినవాడని నమ్మకం లేదు. ఆ పరమాచార్య నిరంతర సమాధిలోకి వెళ్ళేవారు. ఇలా గోడ కానుకుని కూర్చున్నారు. అస్థిపంజరం అయిపోయిందండి శరీరం. ఇంత ముద్ద తినేవారు కాదు మహానుభావుడు. ఎప్పుడు తినేవారు, ఎంత ధర్మమో ఎంత నియమమో, ఎప్పుడూ అనుగ్రహ భాషణమే, ఉద్ధరించడమే లోకాన్ని. ఓ గోడ కానుకుని కూర్చుంటే సత్యదండం పట్టుకుని కాసేపటికి బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి తల మీద ఉన్నటువంటి వస్త్రం తీసి వీపు మీద ఉన్న వస్త్రం తీసి అన్నారు, చెదపురుగులు నా వీపు మీద పాకుతున్నట్టున్నాయి, ఒక్క పురుగు చచ్చిపోకుండా జాగ్రత్తగా తీ అని ఒంగున్నారు. అప్పటికి 70 ఏళ్లు దాటిపోయిన ఒగ్గు, వెన్నుపూసలు కనపడుతున్నాయి, ఉరప్పంజరం కనపడుతోంది. ఈ చెదపురుగులు అప్పటికే వీపు మీద కురుకేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా శిష్యులు ఆ చెదపురుగుల్ని ఒక్కొక్క దాన్ని లాగి పక్కన పడేసి, ఒక్క చెదపురుగు కూడా చచ్చిపోలేదండి, అన్నీ తీసేసామన్నారు. పోంది అని వీపు తడుముకుని వెళ్ళిపోయారు. తప్ప ఇలా అనుకుంటే అయిపోతుంది, అలా అనలేదు. అవి ఈశ్వరుడి దృష్టిలో జీవులు. భగవాన్ రమణులు అంటారు, వారు ఆయన అది అని కూడా అనేవారు కాదు, చిరతపులది కుక్క అది అనేవారు కాదు. వారు ఆ తోలు కప్పుకున్నారు, మీరు ఈ తోలు కప్పుకున్నారు, పై తోలు ఎందుకు చూస్తారు, లోపలి తత్వం అదే కదా, వారు ఎందుకు వచ్చారు అనేవారు. ఇది అద్భుతం. ఇది సనాతన ధర్మపు పట్టుగొడుగు. వాళ్ళు కారణజన్ములు, వాళ్ళ మాటలు అమ్మ ముద్దులు, ఆ ముద్దులకు ఆధారం ఆ పెదవులు.
ఆ పెదవుల మాటలు, ఆ పెదవులు కదిలితే వచ్చిన మాటలు అమ్మ మూతి ముడిచిపెట్టిన ముద్దులు. పెదవులు విప్పి ముద్దు పెట్టారు, పెదవులు మూసి ముద్దు పెడతారు. కాబట్టి మూతి ముందుకొస్తుంది. అమ్మ తాను లోకాన్ని ఉద్ధరించడానికి ఈ జాతికంతటికీ తను ఒక్కతే నేను మాట్లాడనిందుకని ఒక చంద్రశేఖర పరమాచార్య అయి, ఒక భగవాన్ రమణులై, ఒక రామకృష్ణ పరమహంస అయి నా తల్లి ఈ లోకంలో తిరిగింది. తిరిగి అజ్ఞానంతో తప్పులతో ఉన్న పిల్లలందరినీ అందరూ వదిలిపెట్టేస్తే వీడు మూఢుడు మూఢుడు అని, వీడు పనికిమాలిన పిల్లాడని అందరూ వదిలేసినట్టు వదిలేస్తే వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. అమ్మ ముద్దులు పెట్టుకుని పెంచిన పిల్లాడిలా వారు వాళ్ళ మాటలతో మళ్ళీ వాళ్ళని మార్చి పనికొచ్చేవారిగా మార్చారు. ఆ అమ్మ పెదవులు అంత గొప్ప పెదవులు. ఆ పెదవుల గురించి స్మరించడం, ఆ పెదవుల్ని చూసి అమ్మా ఆ పెదవులు కదమ్మా మమ్మల్ని పోషించినవని అనుకోవడం, నమస్కారం చెయ్యడం మన అభివృద్ధికి హేతువులు. కాబట్టి అలా నా తల్లి పెదవులకు ఒక్కసారి నమస్కారం చేసి సంతోషిద్దాం. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చదా, అది ఆ నామము యొక్క వైభవం.